నారా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చుంటే కొంత ఎక్కువ ఇంపాక్ట్ వచ్చుండేది. ఎమ్మెల్సీగా రావటం వల్ల ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రి ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు అని అంటుండా. మన్మోహన్ సింగ్ గారు 10 years రాజ్యసభ నుంచి నామినేట్ అయిపోయి వచ్చాడు కదా. మీరు లోకేష్ బాబు గారి గురించి మీరు ఎవరినైతే మొన్నటి వరకు వ్యతిరేకిస్తూ రాజకీయాలు నడుపుతూ వచ్చారో ఆనంద్ సోదరులు ఇద్దరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎలా అడ్జస్ట్ అవుతున్నారు? తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నప్పటి నుంచి చాలామంది బయట పోయినారు, చాలామంది తిరిగి వచ్చారు. ఈ 30 yearsలో నేను చూస్తూనే ఉన్నాను. లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇష్టాలు అయిష్టాలు అన్నీ మర్చిపోయినాం. తెలుగుదేశం పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద దాడి, మాటల దాడి చేయటంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళారు టీడీపీలో. ఏంటి అంత అగ్రెసివ్నెస్ జగన్మోహన్ రెడ్డి మీద మీకు? ఆయన ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి అన్నాడు. నేనేమన్నానంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రతినాయకుడివి అన్నా. అంటే ప్రతినాయకుడు అంటే విలన్, నాయకుడు అంటే హీరో. అందుకని ఏంటంటే ఆయన వాడే భాష సమ్టైమ్స్ వయసు, పదవి ఇవన్నీ లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. తిరిగి చంద్రబాబు నాయుడు గారు అదే భాష. తెలంగాణ లార్జ్ స్కేల్లో డెవలప్ అవుతుందని అక్కడ ప్రభుత్వం ఆల్రెడీ సూచీలను కూడా చూపిస్తుంది. ఏ ఇయర్లో ఎంత పెరుగుదల వస్తుంది. ఒక 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి డెఫినెట్గా తెలంగాణ వాళ్ళు ఎందుకు పోగొట్టుకున్నామా ఆంధ్ర వాళ్ళు అనే రోజు దగ్గరలోనే రాబోతుంది. ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం దగ్గరుండి సోమిరెడ్డి గారే వివాహ పెద్దగా వ్యవహరించారు అని అంటారు. నిజమని సార్? లక్ష్మీ పార్వతి గారిది చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరో సీనియర్స్ ఒకరిద్దరు ఎన్టీ రామారావు గారి చెవిలో 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయన అడ్డంగా తలొప్పుతున్నాడు. ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు. కొంతసేపు తర్వాత ఆయన వీళ్ళందరినీ పంపించేశాడు కిందకి. మేమందరం అసలు షాక్ తిన్నాం. జనసేనను ఒక రకంగా టీడీపీ పుష్ చేస్తోంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. పక్కా పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎమోషనల్ పర్సన్. అందుకని ఆయన్ని తెలుగుదేశంలో ఒక కీలుబొమ్మ. రూలింగ్ పార్టీలో ఉన్న అపోజిషన్ లీడర్ ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన మాటలే చెప్పాలా, ఆయన ఇంప్రెషన్ను అనుకూలంగా మార్చుకోవాలని ఈ రోజు నేను ప్రయత్నించాను. గెలిచినా ఓడినా ప్రతిపక్షంలో ఉన్నా మేము జనం మధ్యలోనే ఉన్నాం, అధికారంలో ఉన్నాయి జనం మధ్యలో ఉన్నాం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన గురించి పెద్దగా పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో కానీ చిరుపరిచితుడైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత విషయాలతో పాటు రాజకీయంగా ఆయన ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులను కూడా మనతో షేర్ చేసుకుంటారు. నమస్కారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. నమస్కారం సార్. ప్రధానంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అనగానే ఒక ఫైర్ బ్రాండ్, ప్రతిపక్షానికి చెమటలు పట్టించేలాగా మీ వాగ్బాణాలు కొనసాగుతూ ఉంటాయంటారు. ఏంటి ఆ స్పెషాలిటీ? అంటే రాజకీయాల్లో నా ఉద్దేశం వాస్తవాలకు దగ్గరగా ఉండాలనేది. ప్రజల సమస్యలు ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో కూడా మనం ప్రజలకి అండగా నిలబడాలనేది మొదటి నుంచి నాకు ముఖ్య టార్గెట్ ఏంటంటే పబ్లిక్ ఇష్యూస్. అందుకని త్రూఅవుట్ మై లైఫ్ ఏదైనా గవర్నమెంట్ మీద పోరాడాల్సి వస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లే అధికారంలో ఉన్నప్పుడు కూడా మా గవర్నమెంట్లో కూడా మేము ఉండే పార్టీలో కూడా నిర్మోహమాటంగా ఇంటర్నల్ మీటింగ్స్లో ప్రజల సమస్యలను పరిష్కారం కోసం ఒత్తిడి తెస్తూ ఉండేది నా అలవాటు.
సోమిరెడ్డి రాజమోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావటానికి కారణం ఏంటి అసలు? ఎవరు ఇన్స్పిరేషన్? అంటే మేము ఫాదరు యాంటీ కాంగ్రెస్, ఆయన జనతా పార్టీలో ఉన్నారు. ఆ, మా పెదనాయన వీళ్ళందరూ యాంటీ కాంగ్రెస్. మా పెదనాన్న సోమిరెడ్డి ఆదినారెడ్డి గారు స్వతంత్రం కోసం జైలుకు పోయి రావటం, మా ఫాదర్ వాళ్ళు అందరూ కూడా అప్పట్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటాలు చేయటం, వాళ్ళ బాటలో నడుస్తూ వచ్చాం. తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు జనతా పార్టీలో ఉంటూ వచ్చాం. 83 తెలుగుదేశం రాగానే ఫాదర్ చనిపోయినారు. మా మేనమామ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆయనతో కూడా తెలుగుదేశంలో కంటిన్యూ కావటం. ఆయన కాంగ్రెస్ పోయినా నేను తెలుగుదేశంలోనే ఉండటం. ఇప్పుడు దాదాపు ఈ 30 years తెలుగుదేశం పార్టీతో మమేకం అయిపోయినాం. టాప్ టు బాటమ్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఈరోజు 3rd generation లోకేష్ బాబు దగ్గర నుంచి, అట్నే జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో 3rd generation నాతో సైల్ అవుతూ ఉంది. వాళ్ళ తాతలతో నాతో పనిచేసినారు, వాళ్ళతో నేను పనిచేశాను, వాళ్ళ కుమారులు మేము కలిసి పనిచేసాం, వాళ్ళ కొడుకులు కూడా ఇప్పుడు తయారై ఉంటారు. అట్లా పార్ట్ ఆఫ్ తెలుగుదేశం అయిపోయినామా మొత్తం. అంటే కాలేజీ ఎడ్యుకేషన్ రోజుల్లోంచే కొంత దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే? కాలేజీలో మాకు మేము ఈ పాలిటిక్స్లో ఉండబట్టే డిగ్రీ కూడా నేను డిస్కంటిన్యూ చేసిన. కాలేజీల్లో ఆనం గ్రూపు, యాంటీ ఆనం గ్రూప్, స్టూడెంట్స్ ఎలక్షన్స్లో యాంటీ ఆనం గ్రూప్ మా సినిమా హాల్, మాకు థియేటర్ ఉండేది, సినిమా థియేటర్, అక్కడ నడిపేవాళ్ళం. తర్వాత స్టూడెంట్ ఎలక్షన్స్ బ్యాన్ చేస్తూ వచ్చింది గవర్నమెంట్ ఎన్నికలు జరుపుకుంటూ. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాం. ఆల్మోస్ట్ 1977 నుంచి ఇప్పటి వరకు అట్ యువజన రాజకీయాల్లో కానీ, తర్వాత మెయిన్ పాలిటిక్స్లో కానీ నడుస్తూ వచ్చాం. ఫస్ట్ కంటెస్టెంట్ అంటే యాజ్ ఏ పొలిటికల్కి సంబంధించినటువంటి అంశంలో పార్టీ తరపున క్రియాశీలక బాధ్యతలు వహించారా? రావటమే ఏదైనా లోకల్ బాడీస్లో కానీ, లేదంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ పోటీ చేశారా? అంటే నేను యువజనత లీడ్ చేస్తూ వచ్చాం, ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా జిల్లాలో. నెక్స్ట్ టీడీపీలో తోటపల్లిగూడ రూరల్ మండలం, తోటపల్లిగూడ మండలం చూస్తూ వచ్చాము. 87లో నేను సింగిల్ విండో అధ్యక్షుడిగా పోటీ చేశాను. కోఆపరేటివ్ బ్యాంక్ జిల్లా చైర్మన్గా అయిపోయినాను 87లో. ఆ తర్వాత 94లో అసెంబ్లీకి పోటీ చేయటం, ఎమ్మెల్యే కావటం, మంత్రి కావటం కొనసాగా. బ్యాంక్ చైర్మన్ అయిన తర్వాత మీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం ఇట్లాంటివి జరిగినట్టుంది. అంటే ఇప్పుడు ఆనవాళ్ళకి మాకు కొంచెం మధ్య తేడాలు వచ్చినాయి. వాళ్ళు నో కాంటెస్ట్ మోషన్ మూవ్ చేశారు. ఫైనల్గా వీగిపోయింది, మేమే సక్సెస్ అయినాము. ఆ తర్వాత ఏదో కోర్టులకు పోవటము, జనరల్ బాడీ జరపలేదంటాము, మళ్ళీ ఎలక్షన్ రావటం, వివేకానంద రెడ్డి నేను పోటీ చేసుకోవటం, మళ్ళీ నేనే గెలవటం. అప్పుడు కోఆపరేటివ్ ఎలక్షన్స్ అప్పుడు జరిగిన పరిణామాలు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నాం, మానవాళ్ళకు మేము మళ్ళీ ఒకే పార్టీలో ఉన్నాం. అంటే అవిశ్వాసం పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది సార్ అప్పుడు? అప్పుడంటే శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నా, నేను సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నా. అప్పుడు ఎన్టీఆర్ గారు మా మేనమామ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఎక్స్పెల్ చేశారు. అప్పుడు ఆనం వాళ్ళు డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చారు. మాకు మొదటి నుంచి ఆనం 1958 నుంచి మా ఫ్యామిలీకి ఆనంకి తేడాలు ఉన్నాయి. అంటే యాంటీ ఆనం మా ఫ్యామిలీ. అప్పుడు 16 నియోజకవర్గాలు ఉండేది, నెల్లూరు, పాత నెల్లూరు జిల్లా. మాకు సినిమా హాల్ ఉండేది. అన్నీ ఆనం గ్రూపు, యాంటీ ఆనం గ్రూపు శ్రీనివాస్ మాల్లోనే కీలకమైన రాజకీయాలు నడుస్తూ వచ్చేది. అందుకని ఏంటంటే శ్రీనివాసరెడ్డిని ఎప్పుడైతే ఎక్స్పెల్ చేశారో, తెలుగుదేశంలో ఆనం వాళ్ళ పాత్ర పెరిగిందో, వాళ్ళు నేను కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా కొనసాగటం ఇష్టం లేదని వచ్చింది. నేను కూడా శ్రీనివాసరెడ్డి గారు ఆయనతో ఉండే అటాచ్మెంట్తో తెలుగుదేశంకి దూరంగా ఉంటూ వచ్చాను. అప్పుడు వీళ్ళు నో కాంటెస్ట్ మోషన్ మూవ్ చేశారు. అప్పుడు కూడా నేనే సక్సెస్ అయినాను. మళ్ళీ జనరల్ బాడీకి ఎలక్షన్ వస్తే కూడా నేనే గెలిచాను. ఆనవాళ్ళు వివేకానంద రెడ్డి గారు గెలవలేకపోయినారు. మరి అప్పుడు టీడీపీతో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీలోకి ఎట్లా అంటే నేను మింగిలయ్యారు? టీడీపీ అంటే నేను ఏ రోజు
వేరే పార్టీలో చేరలేదు, కొంచెం దూరంగా ఉంటూ వచ్చాం బికాస్ ఆ ఫ్యామిలీకి మాకు. ఆ తర్వాత 91లో ఆనం రామనాయుడు గారు 89 వరకు మంత్రిగా ఉన్నారు. ఆయన తెలుగుదేశంలో మంత్రి, శ్రీనివాసరెడ్డి తర్వాత మంత్రి అయినారు. 91 జిల్లా పార్టీ తెలుగుదేశం అధ్యక్షులుగా ఉన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయన పార్టీ వదిలేసి వెళ్ళిపోయినారు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు నేను మళ్ళీ ముందుకు వచ్చి ఎన్టీ రామారావు గారు నన్ను జిల్లా అధ్యక్షుడు చేశారు. టోటల్ జిల్లాలో అప్పుడు నేదురుమల్లి, ఆనమళ్ళు, నల్లపురెడ్డి, మేకపాటి, మాగుంట మొత్తం పొలిటికల్ ఫ్యామిలీస్ అంతా కాంగ్రెస్. అప్పుడు నేను ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో పోరాటం చేయాల్సి వచ్చింది ఒంటరిగా, పార్టీ అండతో. సారా ఉద్యమం చేశాము, సారా వ్యతిరేక ఉద్యమం చేశాము, ఎలక్షన్స్లో 94 స్వీప్ చేశాము. ఆ విధంగా జరిగినాయి పరిణామాలు. సారా వ్యతిరేక ఉద్యమం ఫస్ట్ స్టార్ట్ అయింది నెల్లూరు జిల్లా నుంచి. నెల్లూరులో మహిళలు టేకప్ చేశారు సారా వ్యతిరేక ఉద్యమం. కొంతకాలం అయిన తర్వాత మేము రాజకీయ పార్టీలన్నీ కలిసి, తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, జనతా, లోక్దళ్ అందరం కలిసి పొలిటికల్ పార్టీ అఖిలపక్షం ఏర్పాటు చేసుకున్నాం. సారా వ్యతిరేక పోరాట కమిటీ అని ఏర్పాటు చేశాం. ఎందుకు వచ్చింది సార్, అంటే ఆ ఉద్యమం స్టార్ట్ అవ్వటానికి ఏర్పడిన పరిస్థితులు ఏంటి అక్కడ? అప్పుడు మహిళలు ఈ సారా తాగి చాలామంది ఆరోగ్యాలు పోగొట్టుకొని, రోషమ్మ అని చెప్పేసి ఆమె మొదలుపెట్టింది. దుబ్బుగుంట రోషమ్మ గారు మహిళలు జిల్లా వ్యాప్తంగా స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ టైంలో మేము అందరం ఆలోచించి మేము కమిటీ ఏర్పరిచి వాళ్ళకి అండగా నిలిపించాం. ప్రభుత్వం మీద పోరాటం చేసేటప్పుడు మహిళలు అయిపోయినారని చెప్పి వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాం. 23 జిల్లాల్లో సారా ఆక్షన్స్ జరిగినాయి. ఒక్క నెల్లూరులో మాత్రం మేము కొట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చి సారా బ్యాన్ చేసేంత వరకు నెల్లూరు జిల్లాలో ఆక్షన్స్ జరపనీయకుండా పోరాడాం. ఒక ఏకైక జిల్లా నెల్లూరు. పాటలు జరగనివ్వలే. సారా కాంట్రాక్టులు ఒకవైపు, అధికారులు ఒకవైపు, గవర్నమెంట్ ఒకవైపు, మేము ఒకవైపు నిలబడ్డాం. అది ఒక చారిత్రాత్మకమైన ఉద్యమం. అల్టిమేట్గా మాదే పై చేయాలి. కానీ జనరల్గా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్కి రెడ్డి సామాజిక వర్గాల నుంచి కొంత ఎక్కువ సపోర్టు ఉంటూ వస్తుంది. అట్లాంటి చోట తెలుగుదేశం పార్టీని మీరు ఆల్మోస్ట్ జిల్లా అధ్యక్షుడిగా 94లో కొనసాగుతున్నప్పుడు స్వీప్ చేయించగలిగినటువంటి పరిస్థితి ఇచ్చారు. ఇది ఎట్లా సాధ్యమైంది మీకు? ఇప్పుడు మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఇప్పుడున్న 13 జిల్లాల్లో కూడా నెల్లూరు, కర్నూలు, కడప సామాజిక వర్గాలు అని కాస్ట్ కమ్యూనిటీస్ కొంచెం ప్రో కాంగ్రెస్, యాంటీ టీడీపీ ఓట్ బ్యాంక్ ఉండే ఏరియాస్. అప్పుడు 94లో ఎన్టీ రామారావు గారు, అంటే కాంగ్రెస్ 3 ముఖ్యమంత్రులు మారటం, యాంటీ కాంగ్రెస్ వేవ్ వచ్చింది. ఎన్టీ రామారావు గారు గ్లామర్ వచ్చింది. 89లో ఎన్టీ రామారావు గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ రామారావు గారు సానుభూతి వచ్చింది. 94లో మేము అవుట్ ఆఫ్ 11 10 సీట్స్ గెలిచాం. ఒకటి కూడా క్యాండిడేట్ సెలక్షన్లో పొరపాటు. అదేమంటారంటే మనం నెల్లూరు జిల్లా వచ్చేటప్పటికి మేము 94 మెజారిటీ వచ్చినాయి. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా అధ్యక్షుడిగా, మంత్రిగా 99 మేము 11 సీట్లలో 10 తెలుగుదేశం తీసుకున్నాము, 7 గెలిచాము. పక్కనుండే అప్పుడు కూడా 99 చిత్తూరులో మైనస్ వచ్చినాయి, మాకు మెజారిటీ వచ్చినాయి. 2004 మొత్తము 23 జిల్లాల్లో మైనస్ వచ్చింది. అప్పుడు పాత రాష్ట్రంలో 23 జిల్లాల్లో నెల్లూరులో 4 కాంగ్రెస్ వస్తే మేము 5 గెలిచాం. 2 జిల్లాలు తెలుగుదేశం మెజారిటీ, ఒకటి కృష్ణా, 2 నెల్లూరు. దాంట్లో మేము ఒకరం. 2014లో మైనస్ అయినా. మేమేమంటే ఎన్నికల ఫలితాలు ఎట్టుంటాయి, ఓట్ బ్యాంక్ ఎట్టుంటుందని చూడకుండా అవసరమైన ఇష్యూస్ టేకప్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సోమశీలకి, అంటే పెన్నా నది అనంతపురం, కడప మీద నెల్లూరుకు వస్తుంది. నెల్లూరు నుంచి మొత్తం పంప్ చేసి వెనక్కి తీసుకుపోయేదానికి ఓకో టెండర్స్ కాల్ఫర్ చేశాడు. బ్యాక్ వాటర్స్ వెనక్కి తీసుకెళ్ళాడు. ఆ రోజు నేను నిరాదేశ కూర్చున్నాను, ఉద్యమం చేశాను దానికి అగైనెస్ట్గా. మొన్న కూడా కిరణ్ కుమార్ రెడ్డి 11,000 కోట్లతో టెండర్స్ పిలిచారు. 5,000 కోట్లు ఫస్ట్ ఫేజ్ టెండర్స్ పిలిచేశారు. కండలేరు నుంచి చిత్తూరు జిల్లాకు తీసుకెళ్లేదని. వాళ్ళకి హంద్రీనీవా, గాలేరు నగరి మొత్తం ప్రతి మండలానికి కవర్ అవుతాయి. వాటి మీద ఈ 11,000 కోట్లు ఖర్చు పెట్టండి, మాకు ఏవైతే పెన్నా నది వాటర్, కృష్ణా వాటర్ సోమశిలకు వస్తే దాన్ని మీరు తీసుకోపోవటము అన్యాయం అని చెప్పేసి ఆల్రెడీ కండలేరులో 50,000 ఎకరాలు చిత్తూరు ఇస్తున్నాము.
పోరాడి ప్రాజెక్ట్ ఆపిచ్చి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాగానే ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు పిలిచిన టెండర్స్ క్యాన్సిల్ చేయించాం. అంటే అట్లా మేము మాకు నెల్లూరులో ఓట్ బ్యాంక్ అనుకూలంగా లేదనో లేదా కమ్యూనిటీస్ అనుకూలంగా లేమని ఏ రోజు ఆలోచించలే. పబ్లిక్ ఇష్యూస్ మీద పోరాటం చేసాం, ఉద్యమాలు చేసాం. అల్టిమేట్గా మొన్న కూడా ఎలక్షన్స్లో 2 పార్లమెంట్, ఒకటి 13,000తో నెల్లూరు ఓడిపోయింది, ఒకటి 14,000తో తిరుపతి ఓడిపోయింది. నేరుగా 4-5 సీట్లు పోయినాయి. ఒక రకంగా పార్టీ కూడా ఈ అనేక కారణాలు క్యాండిడేట్లని నిర్ణయించడంలో చాలా జాప్యం జరిగింది. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి, బీజేపీ పెట్టిన అభ్యర్థి కూడా సరైన క్యాండిడేట్ని నియమించలేకపోయినాం. లేకపోతే మేము డెఫినెట్గా ముందుగా సీట్లు ఇచ్చుంటే మొన్న కూడా మేమే అప్పర్ హ్యాండ్ అయి ఉండేవాళ్ళం. 2009 ఎలక్షన్స్లో చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం, ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల తెలుగుదేశం పార్టీకి దెబ్బ తగిలింది. లేదంటే 2009లోనే అధికారంలోకి వచ్చి ఉండే అవకాశం ఉండేది అని అంటారు. ఎంతవరకు వాస్తవం సార్ అందులో? 100%. ఎందుకంటే ఎప్పుడైనా ఒక అధికార పార్టీకి యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్, అదే గవర్నమెంట్ అయినా కానివ్వండి కొంతవరకు. దాన్ని తెలుగుదేశం క్యాష్ చేసుకునే టైంలో 16% చిరంజీవి గారికి ఓట్లు రావటం, 1.7% లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు క్యాండిడేట్ని పెట్టి కొంత ఓటు కొల్లగొట్టడం, 17.7% ఆ 2 పార్టీలకు వచ్చినాయి. మేము ఓడిపోయింది ఎంత, మాకు కాంగ్రెస్కి తేడా 1.7%. అందుకని ఎప్పుడైనా ఒక అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఓటు అవతల ప్రతిపక్షం ఒక పార్టీ అయినప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ మేము లేకపోతే 2009 100% అధికారంలోకి రావాల్సింది పీఆర్పీ వల్ల, లోక్సత్తా వల్ల కోల్పోయినాం. కానీ ఆ పార్టీ ఏమైనా నిలబడిందంటే లేదు, ఆ కాంగ్రెస్లోనే పోయి కలిసింది. అది అన్ఫార్చునేట్. సో అలాంటి పరిస్థితే ఇప్పుడు కూడా రాష్ట్రంలో తెలుగుదేశం అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుంది జనసేనను ముందు పెట్టుకొని? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు మొన్న మాకు సపోర్ట్ చేశారు, బయట ఉండి సపోర్ట్ చేసినారు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. మేమేమనుకుంటాం, మాతోనే ఉండాలని కోరుకుంటాం. మాతో ఉండేవాళ్ళు పోయి వేరే పార్టీ పెట్టాలని మేము కోరుకోం. బట్ అది అనుకోకుండా ఆయన ఇండివిజువల్ డెసిషన్. ఆ రోజు నాన్ పొలిటికల్ పార్టీ అని అన్నారు, ఈరోజు పొలిటికల్ పార్టీ పెడుతున్నాను, నేనే కంటెస్ట్ చేస్తున్నాను, మా రాజకీయంగా మేము రంగంలో దిగుతున్నామని ప్రత్యక్షంగా అనౌన్స్ చేశాడు. బట్ పరిణామాలు ఎటుంటాయో చూడాలి. వాట్ ఎవర్, వైకాపా అండ్ జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు అవుతున్నాయి. అంటే మీరు చెప్పిన ఫిగర్స్ ప్రకారం అయితే 2019కి అక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఉంటుంది. సో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా పవన్ కళ్యాణ్ వైపు మళ్లించడానికి జనసేనను ఒక రకంగా టీడీపీ పుష్ చేస్తోంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అది రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీని పెట్టించి ఒక అందులో ఆయన నాట్ పక్కా పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు, కొంచెం ఎమోషనల్ పర్సన్. అందుకని ఆయన్ని తెలుగుదేశంలో ఒక కీలుబొమ్మ, తెలుగుదేశం చేతుల్లో కీలుబొమ్మగా మారి మీరు పార్టీ పెట్టంటే పెట్టు, మా మీద పోటీ చేయంటే చెయ్యి అనేటువంటి వ్యక్తిత్వం లేని మనిషి పవన్ కళ్యాణ్ అని నేను అనుకోవటంలే. అందుకని 100% ఆయన సొంత నిర్ణయం. సో 94లో తెలుగుదేశం పార్టీ తరఫున మీరు కంటెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎట్లా ఉండింది సార్ అప్పుడు? అంటే డైరెక్ట్ ఎలక్షన్ పొలిటీషియన్స్ అంటే నేను 85లో మిస్ అయింది, వేరే వాళ్ళకి ఇచ్చారు, అట్లా జరుగుతూ వచ్చినాయి. 94లో నేను 30,000తో గెలిచాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారి ప్రభంజనం, నేనే జిల్లాలో లీడ్ చేస్తున్నాము. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత? అంటే మాకు ఒకవేళ నేను అంతకుముందు ఎమ్మెల్యే కాకపోయినా 1972లో మా మేనమామ ఎమ్మెల్యే, 78, 83, 85, 80 డైరెక్ట్గా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కూడా ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారాలు, జిల్లా రాజకీయాల్లో చొరవ తీసుకోవటం, 87 కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా జిల్లా అంతా పర్యటించడం,
అంటే నాకేమి కొత్త అనిపించలే, బట్ ఎమ్మెల్యే కావాలనే లక్ష్యం అయితే ఉండింది. అయినాము. ఆ 10 years తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి టైంలో 99లో కూడా గెలిచాం. 2 times మినిస్టర్గా ఉన్నాము. మేము జనంలో మమేకమై పనిచేసాము, పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకున్నాము. మేము అనుకున్న లోకల్ బాడీస్ అన్నీ గెలుస్తూ వచ్చాము. మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అయినాను లేకపోతే మంత్రి అయినాము అని ఎంజాయ్ చేసింది ఎప్పుడూ తెలియదు. మాకు ఫుల్ టైం జనంలో వర్కే సరిపోయేది. మాకు పదవులు అలంకారప్రాయం అని చెప్పేసి ఈ రోజు అని అనుకోలే. పదవి ఉన్నా, గెలిచినా, ఓడినా, ప్రతిపక్షంలో ఉన్నా మేము జనం మధ్యలోనే ఉన్నాం, అధికారంలో ఉన్నా జనం మధ్యలో ఉన్నాం. అందుకని నాకైతే మేము అపోజిషన్ రూలింగ్ పార్టీ అనే తేడా ఈ రోజు నాకు తెలియదు. రూలింగ్ పార్టీలో ఉన్న అపోజిషన్ లీడర్, రూలింగ్ పార్టీలో ఉన్న అపోజిషన్ లీడర్. ఒక రకంగా నా రోల్ అయితే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి నేను మంత్రిగా ఉన్నా, బాబు గారికి ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన మాటలే చెప్పాలా, ఆయన ఇంప్రెషన్ను అనుకూలంగా మార్చుకోవాలని ఈ రోజు నేను ప్రయత్నించాను. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, క్యాబినెట్లో అయినా, పోలిట్ బ్యూరో అయినా, ఈరోజు నేను పోలిట్ బ్యూరోలో మెంబర్గా ఉన్నాను. హైయెస్ట్ బాడీ, టాప్ తెలుగుదేశంలో నిర్ణయాలు తీసుకునే బాడీ. ఆయన పోలిట్ బ్యూరోలో కూడా ఉన్న వాస్తవాలు, గ్రౌండ్ రియాలిటీస్, మా నాయకుడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఉన్నది చెప్పటం బాధ్యతగా తీసుకుంటారు. అందుకని నాకైతే కష్టం చేయటం ఒకటే తెలుసు. పబ్లిక్, ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న వాటిని ముందుకు తేవాలా, ప్రజల పక్షాన్ని నిలబడాలని అనేది అంతిమంగా నా పాలసీ. ఎక్సర్సైజ్ చేస్తారు సార్, అంటే ఈ పబ్లిక్ ఇష్యూస్ మీద పోరాటం చేసేటప్పుడు కానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి అంశాన్ని డిబేట్ చేసేటప్పుడు దానికి ముందు ఏదైనా ప్రిపేర్ అవుతారా? అంటే ఇప్పుడు నేను సారా వ్యతిరేక ఉద్యమం చేశాము, కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్గా నేనే ఉన్నా, అన్ని రాజకీయ పార్టీలు సిపిఎం, సిపిఐ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే నెల్లూరు జిల్లాలో 31,000 మెగావాట్ల థర్మల్, అంటే కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ శాంక్షన్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ పవర్ ప్లాంట్ శ్రీకాకుళంలో పెట్టేదానికి ప్రయత్నం చేశారు, 1660 మెగావాట్లు. వాళ్ళు అక్కడ ఉద్యమాలు చేసి తరిమేస్తే నెల్లూరుకు వచ్చింది. నెల్లూరులో ఇప్పుడు కమిషన్ అయిపోయింది. మచిలీపట్నంలో టి సుబ్రహ్మరెడ్డి గారి గాయత్రి టీపీసీఎల్ వచ్చి కోల్ బేస్డ్ థర్మల్ 1660కి వాళ్ళు ల్యాండ్ లెవెల్ చేయడం మొదలు పెడితేనే ఉద్యమం స్టార్ట్ అయింది. నెల్లూరుకు వచ్చేసింది, నా కాన్స్టిట్యున్సీ. అది ఒక 3,300 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ జెన్కో మాకు వచ్చింది 2,400. ఇప్పుడు 1,600 అయిపోయింది, థర్డ్ ఫేజ్ 800 మొదలవుతుంది. కోల్ బేస్డ్ థర్మల్. ఎన్టీపీసీ 4,000 రిలయన్స్ తీసుకుంది, 2,500 ఎకరాలు తీసుకున్నారు, కాంపౌండ్ వాల్ కట్టారు, లెవెల్ చేశారు. అది కూడా వచ్చి ఉంటే ఇదొక 4,000 ఎన్టీపీసీ, జెన్కో 2,400, ఇవి 1,660, అదొక 3,300. మళ్ళీ మీనాక్షి ఒక 600 చిల్లర, సింహపురి 600 చిల్లర ఆల్రెడీ కమిషన్ అయిపోయినాయి. నేననేది 23 జిల్లాల్లో 10 kilometers రేడియస్లో ఇంత భారీ ఎత్తున బొగ్గు ఆధారిత థర్మల్ కేంద్రాలు వస్తే యాష్, అన్ని విధాలు, ఎయిర్ పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్, కెమికల్ పొల్యూషన్. మేము ఒకటే చెప్పాం, జెన్కో మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మన రాష్ట్రానికి వచ్చే కరెంట్. ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం సంబంధించి 4,000 మెగావాట్లు, 1,600 మాకు వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి కోట, 800 తమిళనాడు, 800 కేరళ, 800 కర్ణాటక. దానికి కూడా ఒప్పుకుంటాం. 6,400 ఆపండి, కొరవై మాకు ఇవ్వబాకండి, స్ప్రెడ్ ఓవర్ కోస్టల్ బెల్ట్లో అన్ని జిల్లాల్లో ఇచ్చుకోండి, న్యాయం ఉంటుంది. మమ్మల్ని ఒక్కరినే కాలుష్యానికి బలి చేయటం మా ప్రజల్ని మంచిది కాదని చెప్పేసి పోరాటం చేశాం. సరే, కోర్టులో కూడా ఫైల్ చేసాం, ఉద్యమాలు చేసాం. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇండోనేషియా కోల్ ప్రాబ్లం రావటం, ఎన్టీపీసీ 4,000 ఆగిపోవటం, నవేగా 2,000 ఆగిపోవటం, కెనెటా 2,000 ఆగిపోవటం, ఈ ప్రస్తుతానికి 7,000 చిల్లర మెగావాట్లతో ఆగింది. ఇంకా కొత్తగా వస్తే నేను అపోజిషన్లో పోరాటం చేశాం, మేము అధికారంకి వచ్చాము. నేను చెప్పాను 2,500 ఎకరాలు ఎన్టీపీసీ మళ్ళీ రిలయన్స్ వాడు నెగోషియేట్ చేసి తెస్తే మేము ఒప్పుకోం, ముఖ్యమంత్రి గారికి చెప్పా వర్క్షాప్లో. దాన్ని ఆపేయండి,
దాన్ని ఆ 2,800 ఎకరాలు ఎంఎస్ఎంఈ చేయండి, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ జోన్గా పెట్టండి, పరిశ్రమలు పెట్టేసేయండి, కాలుష్యం లేని పరిశ్రమలు పెట్టండి. ఇంకా మా జిల్లాకి బొగ్గు ఆధారిత థర్మల్ కేంద్రాలు వచ్చేదానికి లేదని చెప్పి, అంటే పబ్లిక్ ఇష్యూ అది. ఇప్పుడు మేము పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? అక్కడ టవర్స్ వేస్తూ వచ్చినారు, పవర్ గ్రిడ్ ఉంది మనబోళ్ళు. ఈ థర్మల్ పవర్ అన్నీ కలిపి కేరళకు ఒక లైన్ పోద్ది, కర్ణాటక ఒక లైన్ పోద్ది, తమిళనాడుకు ఒకటి పోద్ది, కృష్ణా జిల్లాలో నున్నాకు ఒక లైన్ వస్తుంది, కర్నూలు జిల్లా 6 లైన్స్ పోతాయి. హై టెన్షన్ ట్రాన్స్మిషన్, పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, ఒక ఎకరాలో 22 సెంట్లు ఆక్యుపై చేస్తారు, టవర్ ప్లస్ లైన్. రైతుల పట్టా పొలాల్లో అయిపోయినప్పుడు ఆ భూమి విలువ, సపోజ్ ఆ భూమి 50 లక్షలు ఉంది, 5 lakhs పడిపోద్ది. దాన్ని ఎవడు ఆ టవర్ ఉన్న ల్యాండ్ ఎవరు కొనరు. మాదంతా ఇండస్ట్రీస్ వచ్చే ఏరియా. ₹1,00,00,000 ఉన్న పొలంలో వీళ్ళు 30,000 40,000 ఒక టవర్కి ఇస్తూ పోయినారు. 1 పాయింట్ నాకు కడుపు మండింది. మేము మొత్తం అన్ని పార్టీలు పిలిచాను 2011లో. మతుకూరు నా ఏరియానే ఉంది ఎక్కువగా, మతుకూరు, మనుబోలు, వెంకటాచలం అండ్ తోటపల్లి గూడూరు, ఇవన్నీ ఎకరా ₹1,00,00,000, 70 లక్షలు 80 లక్షలు, 30,000 ఎకరాకి ఇస్తారు. ఒక ఆమె వెంకమ్మ అని చెప్పేసి పాపం విడో, 2 కూతుర్లు, 2 ఎకరాలు ఆమెకి 70 లక్షలు లెక్కన 1,40,00,000కి అమ్మింది. ఈ ట్రాన్స్మిషన్ టవర్ ఫౌండేషన్స్ తీశారు. అమ్మిన అడ్వాన్స్ ఇచ్చినోడు కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోయినారు. ఆ ఎకరా ఇప్పుడు 10 లక్షలు కూడా చేయదు. ఇవన్నీ చూసిన తర్వాత డైరెక్ట్గా పోయి ఎలక్షన్ ఆపేసేసాం. నెక్స్ట్ డే పవర్ గ్రిడ్ జనరల్ మేనేజర్ వచ్చారు, కలెక్టర్ మాట్లాడినాడు, ఎట్లా అండి మీరు ఇటు చేస్తే మీరు రైతులకు మాత్రం అన్యాయం చేయొచ్చా, మీరు 1,000 కోట్ల వ్యాపారం చేస్తూ అని చెప్పేసి ఫైట్ చేస్తే ఒక టవర్కి 3,50,000 పెంచారు. దానివల్ల 50 కోట్లు నెల్లూరు జిల్లాలో 6 lanes కలిసి అన్ని ఉదయగిరి, కావలి, మొత్తం అన్ని ఏరియాల్లో భూమి విలువ తక్కువ ఉండే దగ్గర కూడా 3.5 లక్షలు వచ్చింది. 50 కోట్లు అడిషనల్ బెనిఫిట్ అయింది. అట్నే 2006లో కృష్ణపట్నం పోర్ట్, జెన్కో అండ్ ఎన్టీపీసీకి 5,800 ఎకరాలు ల్యాండ్ ఎక్విషన్ పెట్టారు. 3 లక్షలు అన్నారు. ఫైట్ చేశా, అయినా నా కాన్స్టిట్యున్సీలో వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి బస్సులు వేసుకొని తీసుకుపోయినా. అల్టిమేట్గా 7,70,000కి ఫిక్స్ చేసాం. 300 కోట్లు అడిషనల్గా ఆ రైతులకి నష్టపరిహారంలో సాధించుకోగలిగినాం. ఎన్టీపీసీ ఎండీ వచ్చాడు అక్కడికి, జనం చెప్పారు నిలబడి, మా ఏరియాలో అడుగు పెట్టినేమో, మా కాంపెన్సేషన్ చంద్రమోహన్ రెడ్డి చెప్పినట్టు మాకు 10 లక్షలు ఇవ్వాలా, 15 లక్షలు ఇవ్వాలా, లేకపోతే రానియమని చెప్పారు. ఎన్టీపీసీ ఢిల్లీ నుంచి వచ్చిన ఎండీ ఓకే కన్సెంట్ మనం తీసుకోవాలా, రేటు పెంచకపోతే కుదరదని చెప్పి ఆయన కూడా అనుకూలంగా అంటే అక్కడ రైతులకి నష్టపరిహారమైనా లేదు, టవర్స్ నష్టపరిహారమైన, కాలుష్యమైన, సోమశిల వాటరు మాకు వచ్చిన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన నీళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకుపోవాలని రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేసిన, మా జిల్లా నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు కండలేరు ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్, అది మాకు 2,50,000 ఎకరాలు, నెల్లూరుకి ఆయకట్టుకి ఇవ్వాలి, చిత్తూరుకి 50,000 ఎకరాలు ఇస్తాం, చెన్నైకి తాగునీరు ఇస్తాం. దాంట్లో క్యాచ్మెంట్ ఏరియా సొంత ఒక్క టీఎంసీ కూడా సొంత నీళ్ళు రావు, మొత్తం సోమశిల నుంచి మేము ఇవ్వాలి. నేను చిత్తూరు తీసుకుపోతాను, పంప్ చేసి అంటాడు. ఫైట్ చేసి ఆపాం. ఇటువంటివి అది ఏదైనా కావచ్చు, రైతులదా, ప్రజలదా, కాలుష్యమా, ఆ పారిశ్రామికవేత్తలు ఎన్ని వేల కోట్ల అధిపతులు కావచ్చు, ఫైట్ చేస్తూ వచ్చాం. మెజారిటీ ఇష్యూస్లో మేము టేకప్ చేసినవన్నీ సక్సెస్ అయినాం సారా ఉద్యమం దగ్గర నుంచి. అంటే ఎందుకు అడిగానంటే సార్, మీరేమో నేను డిగ్రీ డిస్కంటిన్యూ అన్నారు. ఇరిగేషన్ లెక్కలు మీ తర్వాతే ఇరిగేషన్ సిఈలైనా ఎస్సీలైనా చెప్తారట. అంటే ఆ చెప్పడంలో మీ తర్వాతేనన్నది వాళ్ళ వాదన. ఎస్సీలను అడిగినా, సిఈలను అడిగినా, సోమిరెడ్డి గారిని అడగండి, అసలు అద్భుతంగా చెప్తారు. ఇరిగేషన్ ఏ ప్రాజెక్టుకి ఎన్ని క్యూసెక్లు ఎక్కడి నుంచి ఎట్లా వస్తాయి, ఎక్కడ నష్టం జరుగుతుంది అని. ఏంటి ఇరిగేషన్కి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి? నేను ఒక ఇరిగేషన్ కాదు కదా ఇష్యూ టేకప్ చేస్తే, నన్ను చాలామంది మీరు లా చేశారా, ఎంఏబిఎల్ చేశారా అని అడుగుతుంటారు కొంతమంది కనపడినప్పుడు. నేనేం చేయలేదయ్యా అని చెప్పిన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓటుకు నోటు కేసు అని చెప్పి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినారు. చేసిన రోజు 31st నైట్ ఆయన అరెస్ట్ చేసి పీసీ యాక్ట్ పెట్టారు, సెక్షన్ 12 పీసీ యాక్ట్ పెట్టారు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టారు. నేను ఎక్కడో ఉన్నాను, వచ్చి స్టడీ చేసి 3వ తేదీ నేను మాట్లాడాను, అయ్యా ఇది ఐ మీన్ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, సెక్షన్ 171E కిందకు వస్తుంది, సింపుల్ బెయిలబుల్ సెక్షన్. మీరు 2014 నేను తెప్పించాను షాషెట్స్ అన్నీ,
కేసీఆర్ టీఆర్ఎస్కి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే 40 లక్షలతో పట్టుబడితే స్టేషన్లో సాయంత్రానికి బెయిల్ ఇచ్చారు. అటువంటివి నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, ఖమ్మం టీఆర్ఎస్, తెలుగుదేశం, వైకాపా అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో డబ్బులు పంచుతూ తొరికి, అది 15 లక్షలు కావచ్చు, 40 లక్షలు కావచ్చు, అన్ని పార్టీలు, తెలుగుదేశంతో కూడా ఇచ్చాను నేను, వీళ్ళందరినీ సాయంత్రం రిలీజ్ చేశారు. మీరేమంటున్నారు? రేవంత్ రెడ్డి ఒక ఓటర్ని ప్రలోభ పెడుతున్నాడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అన్నారు. మీరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం ఎట్లా వస్తుంది అని చెప్పి స్టడీ చేసి చార్ట్షీట్స్ అన్ని తెచ్చి ముందు పెట్టి నేను మాట్లాడాను. బట్ వాళ్ళు మాత్రం అన్యాయంగా రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు. దాంట్లో కో అక్యూజ్డ్ మత్తయ్య పోలీసులకు దొరకకుండా హైకోర్టులో కేసు వేశాడు. నేను ఆ తర్వాత 2-3 మంత్స్ తర్వాత హైకోర్టు ఏం చెప్పింది, ఈ కేసు మత్తయ్య మీద పెట్టిన కేసు అవినీతి నిరోధక చట్టం కిందకి రాదు, ఈయన ప్రభుత్వ ఉద్యోగి కాదు ఇతను. ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ అడ్డం పెట్టుకొని లంచం తీసుకున్న కేసు కాదు ఇది. మీరు చెప్పింది అయితే 171E వస్తుంది. నేను కేసు కొట్టేస్తున్నా. మత్తయ్యది ఒకటే కాదు, ఈ కేసులో ఇతర ముద్దాయిలకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి నేను ఏం మాట్లాడానో హైకోర్టు అదే జడ్జిమెంట్ ఇచ్చింది. ఆఫ్టర్ 2-3 మంత్స్ మత్తయ్య హైకోర్టు పోయిన తర్వాత. అందుకని నేనేమంటానంటే, ఒక ఇష్యూ వస్తే దాన్ని స్టడీ చేయటం 2 hours 3 hours కొన్ని అయితే, లేదంటే ఒక రోజు 2-3 రోజులు 4 రోజులు. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలంగాణ వాళ్ళు తెలంగాణ ప్రజల్ని అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునే దానికి సీమాంధ్ర వాళ్ళు దోపిడీదారులు అని చెప్పేసి వాళ్ళ వైపు తిప్పుకున్నారు. ఉద్యమాల్లో అమాయకుల్ని రోడ్ల మీదకి తెచ్చారు. మేమేం చెప్పాము, సీమాంధ్ర వాళ్ళు దోపిడీదారులు కాదు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాం, కౌంటర్ చేస్తూ వచ్చాం. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు రాష్ట్రాన్ని విడదీసింది. ఆ రోజు కేసీఆర్, హరీష్ ఆర్ కేటీఆర్ ఆర్ మిగతా నాయకులు, ఇంపార్టెంట్ తెలంగాణ నాయకులు ఎంత వన్ సైడ్గా అవాస్తవాలు మాట్లాడినారు. వాటన్నిటిని కౌంటర్ చేసి డేటాతో కూడా ముందు పెట్టాం. శ్రీకృష్ణ కమిటీకి నేను సపరేట్ ఒక రిపోర్ట్ ఇచ్చాను. నేను నా 2-3 ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకొని అల్టిమేట్గా నాది ఒక రకంగా, మా ఎమ్మెల్యేలు ఒక రిపోర్టు, ఎమ్మెల్యేలు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్, తెలుగుదేశం ఎంపీలు ఇచ్చింది, నేను పర్ఫెక్ట్ డేటా 1 రోజులు కూర్చొని స్టడీ చేసి సబ్మిట్ చేశాం. చూసిన పెద్దోళ్ళందరూ మంచి సమాచారము, సీమాంధ్ర వాళ్ళ మీద తెలంగాణ వాళ్ళు ఏదైతే దోపిడీదారులుగా దొంగలుగా ప్రయత్నం చేశారో అవన్నీ అవాస్తవాలని చెప్పి ఎస్టాబ్లిష్ చేయగలిగినారు అని చెప్పేసి చెప్పినారు. తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైనటువంటి పరిణామం 94 ఎలక్షన్స్ తర్వాత ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకోవడం, దగ్గరుండి సోమిరెడ్డి గారే వివాహ పెద్దగా వ్యవహరించారు అని అంటారు. నిజమేనా సార్? లక్ష్మీ పార్వతి గారిది అచ్చో అంత సీన్ ఎన్టీ రామారావు గారి దగ్గర మేమందరం చిన్నపిల్లల మాదిరిగా ఆయన నన్ను విపరీతంగా అభిమానించేవాడు. అంతేగాని అంత దూరం లేదు. ఆయన మాకందరికి, మేము కర్నూలులో ఒక సభకి వెళ్ళాం. అప్పుడు ఏంటంటే ఆయన నెల్లూరులో మహిళా సదస్సు, కర్నూలులో ఏదో రైతు సదస్సు, ఇట్లా ఒక్కొక్క ఏరియాలో పెడుతూ వచ్చాడు. అప్పుడు మాధవరెడ్డి గారు, నేను, ఇంద్రారెడ్డి గారు అందరం ఆ సభలో కింద కూర్చొని ఉన్నాం మేము. సర్ప్రైజింగ్గా ఏంటంటే ఎన్టీ రామారావు గారు డాష్ మీదకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకెవరో సీనియర్స్ ఒకరిద్దరు ఎన్టీ రామారావు గారు చెవిలో 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయన అడ్డంగా తలూపుతున్నాడు. ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు. కొంతసేపు తర్వాత ఆయన వీళ్ళందరినీ పంపించేశాడు కిందకి. లక్ష్మి పైకి రా అన్నాడు. ఎవరు లక్ష్మి మాకు తెలియదు. లక్ష్మీపార్వతి గారు పైకి వచ్చినారు. మనం పబ్లిక్లో అనౌన్స్ చేశాడు ఆయన, నా జీవితంలో నాకు అండగా నిలబడుతుంది, నాకు కాబోయే భాగస్వామి అని చెప్పినట్టు గుర్తు. మేమందరం అసలు షాక్ తిన్నాం. ఆ తర్వాత కొద్ది రోజులు 2-3 రోజులకి ఆయన పెళ్లి చేస్తున్నా అని చెప్పి ప్రకటించినారు. అంతేగాని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడే అంత ఇంటిమసీ మాకు లేదు. రాలేదు. వాళ్ళిద్దరు కలిసిపోయి మీ ఇంటికి వచ్చారా? అంటే మహిళా సదస్సుకి ఆయన పెళ్ళైన తర్వాత ఆమె లేకుండా ఎక్కడికి పోలే. నెల్లూరు కూడా వచ్చాడు. నెల్లూరులో నా ఇంట్లో బస్ చేసినాడు. ఆమె కూడా ఉంది. అంతే. మీరైతే ఏమి
పెద్దరికం చేపట్టాల పెళ్ళికి సంబంధించి కానీ. అబ్బబ్బబ్బ, అసలు అది అంతలో పెద్ద కుటుంబం, అది ఎన్టీ రామారావు గారి కుటుంబం. ఆయనకి కొడుకులు, కూతుర్లు, కుమారులు, అల్లుళ్ళు ఉండే ఫ్యామిలీలో మనము ఎంతవరకు అంటే ఆయన, నేను జిల్లాలో ఆనవాళ్ళు, నలుపురెడ్డోళ్ళు అందరూ పార్టీని వదిలిపెట్టేసిపోయినప్పుడు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పసి వయసులో పార్టీ బాధ్యతలు టేకప్ చేసి ఈ సారా ఉద్యమానికి ఎన్టీ రామారావు గారిని నెల్లూరు తీసుకుపోయినా. అందుకని మిగతా జిల్లా అధ్యక్షులకు చెప్పేవాడు, సోమిరెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని చెప్పేవాడు. అట్లా నా మీద చాలా అభిమానం చూపించేవాడు. అంతకుమించి ఇంకా ఎలాంటి జోక్యం మాకు లేదు. ఆ తర్వాత టీడీపీ డిఫర్ అయినప్పుడు మీరు మరి ఎట్లా సస్టైన్ అవ్వగలిగారు? అంటే లక్ష్మీపార్వతి గారు చేసిన కుట్రలో సీనియర్స్ అందరూ ఇన్వాల్వ్ అయినారు. అశోక్ గజపతిరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు, సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరూ, మాధవరెడ్డి గారు, వీళ్ళందరూ నచ్చ చెప్పేదానికి ప్రయత్నం చేశారు ఎన్టీ రామారావు. అవన్నీ మాకు టైం టు టైం తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక స్టేజ్లో డిజాల్వ్ చేసేదానికి కూడా ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి మాటల్లో పడిపోయే ప్రమాదం వచ్చింది. పార్టీని కాపాడుకోవాలనే కాన్సెప్ట్ అందరూలో మేము ఒకటి కావడం జరిగింది. ఎన్టీ రామారావు గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారు, మేము అందరం కలిసి యునైటెడ్గా, వీఆర్ నాట్ అగైనెస్ట్ ఎన్టీ రామారావు గారు. మేమంతా పార్టీని, గవర్నమెంట్ని కాపాడుకోవాలి. కాంగ్రెస్ చేతిలో నుంచి వచ్చిన దాన్ని మళ్ళీ డిజాల్వ్ చేసే పరిస్థితి రాకూడదు, లక్ష్మీపార్వతి కుట్రలో భాగం కాకూడదనే ఉద్దేశంతో మేము చంద్రబాబు నాయుడు గారిని అండ నిలబడ్డాము. కానీ ఎన్టీఆర్ గారి చరిష్మాతోటే కదా పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మరి బయటకు వెళ్ళేటప్పుడు ఎన్టీ రామారావు గారిని మనం మోసం చేస్తున్నాం అని ఏమైనా అనిపించింది? నో, ఒకటి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. మాకు ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష మా అందరికీ. బట్ సేమ్ టైం ప్రజలు ఇచ్చిన తీర్పు అగైనెస్ట్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక ప్రభుత్వ పరిపాలన కావాలని కోరుకున్నారు. ప్రజలంత తీర్పు ఆఖరికి 26 అంటే ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోయినారు. పి జనార్దన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉన్నారు. 10% ఉండాలి, అంటే 30 సీట్లు ఉండాలి అసెంబ్లీలో, 26 సీట్లకు పరిమితమైనారు. అంత తీర్పు ఇచ్చినప్పుడు మాకు ఎన్టీ రామారావు గారు దేవుడు కావచ్చు, లక్ష్మీ పార్వతి చేతుల్లో ఆయన ఆలోచనలు మారిపోయినప్పుడు పార్టీని గవర్నమెంట్ని కాపాడుకోవాలా, పార్టీని కాపాడుకోవాలని మా బాధ్యతగా మేము ఆలోచించాము. కానీ లక్ష్మీ పార్వతి గారు, ఎన్టీ రామారావు గారు మీ ఇంటికి కూడా వచ్చారు, మరి మీరు సాధారణంగా ఆహ్వానించారు. మరి వాళ్ళనే వ్యతిరేకించి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాకందరికీ బాధ అయినా ఎన్టీ రామారావు గారికి దూరం కావాలని మేము కలలో కూడా ఊహించలే. బట్ అక్కడ బియాండ్ సర్కమ్స్టెన్సెస్ ఆమె లక్ష్మీపార్వతి గారి ప్రవర్తన, ఆమె చేతుల్లో ఎన్టీ రామారావు గారు ఒక రకంగా బందీగా మారిపోయినాడు అనే ఇది వచ్చింది. ఆమె కాంగ్రెస్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని ఫోన్లలో మాట్లాడుకోవటం, ఈ గవర్నమెంట్ని ఏదైనా టాపుల్ చేయాలనుకునే పరిస్థితి ఆమె వచ్చింది. ఎందుకున్నో పెద్ద ఆయన కూడా డిజాల్వ్ చేసేదానికి సిద్ధపడ్డాడు. అటువంటి సమయంలో మేము పార్టీని రక్షించుకున్నాం. సో 99 ఎలక్షన్కి వచ్చేటప్పటికి కంప్లీట్ డిఫరెన్స్. ఎన్టీ రామారావు గారు లేరు, చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఎన్నికల్లోకి వెళ్ళారు. అప్పుడు మరి ఎన్టీ రామారావు గారు ఉండుంటే బాగుండేదని ఏమైనా అనిపించింది? 99 ఎలక్షన్స్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు లేరు. చంద్రబాబు నాయుడు గారు కష్టం, టీం వర్క్, మేము మళ్ళీ తిరిగి గెలిచాం. ఎన్టీ రామారావు గారు మాకు ఉండాలని మేము కోరుకుంటాం. కానీ 95లోనే ఆయన మరణించినారు. 99 మాత్రం 99 ఎలక్షన్స్ 100% ఆ రోజున్న టీం, చంద్రబాబు నాయుడు గారు టీమ్ స్పిరిట్, అందరి అభిప్రాయాలు తీసుకొని 36 మంది మంత్రుల్లో 35 మంది గెలిచాం. ఒక్క పట్నం సుబ్బయ్య గారు ఏదో ఫ్యామిలీ ఇష్యూస్లో 2000 ఓటుతో ఓడిపోయినాడు. అది మాత్రం
మంత్రివర్గం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కార్యకర్తల విజయం అది ఆ రోజు. సో ఎన్టీఆర్ చరిష్మా లేకపోయినా ఈ కమిట్మెంట్, వర్క్ కమిట్మెంట్ తోటే 99లో గెలవగలిగారు. 99లో గెలిచిన తర్వాత క్యాబినెట్లో మళ్ళీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి చోటు దొరికింది సార్. 99లో నాకు ఒక్కరికే కాదు, బాబు గారు అప్పుడు క్యాబినెట్లో చాలామందికి మార్చి ఆయన అందుకున్న కొత్తగా వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు చాలామంది మేము 36 మంది గెలిచిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ 16 మంది 17 మంది మళ్ళీ క్యాబినెట్లో లేం. తర్వాత మళ్ళీ 96లో 2001లో మళ్ళీ మమ్మల్ని మంత్రులుగా తీసుకున్నారు. ఎక్కువ మంది 99 మాత్రం షఫుల్ చేశారు. 2001లో ఎవరినైతే 99లో కంటిన్యూ చేయలేదో మళ్ళీ మెజారిటీ వాళ్ళని 2001లో తీసుకున్నారు మమ్మల్ని. ముదల గోపాలకృష్ణ రెడ్డి గారిని, నన్ను, అందరినీ. సో మీరు ఎక్కువ శాఖలు చేసినట్టున్నారు, 2 టర్మ్స్ క్యాబినెట్లో ఉంటాం. మెజారిటీగా ఏ ఏ శాఖల్లో మీరు ఎక్కువ దీనికి ఇన్వాల్వ్ అయ్యారు సార్? నేను సెకండ్ టైం సమాచార శాఖ, మీడియా జర్నలిస్టులు. దీంతో ఫస్ట్ టైము ఆ రోజు యూత్కి యూత్ సర్వీసెస్ మినిస్టర్, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా CMAY శాఖ చేశాం. చీఫ్ మినిస్టర్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ అని చెప్పి అప్పుడు యువకులు 10 మందిని గ్రూప్గా చేసి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఇచ్చి బ్యాంకుకి లింకప్ చేసి కొత్తగా వాళ్ళు ఎంటర్ప్రినర్స్గా తయారు చేసేదానికి చేసాం. అది మంచి ప్రోగ్రాం. అది అక్కడి నుంచి యువత ఏదో ఒక వ్యాపారం చేయాలా, ఒక యూనిట్ పెట్టాలా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒక సర్వీస్ యూనిట్ అనే ఆలోచనలోకి వెళ్ళారు. అప్పుడు క్రీడలు, యువజన సర్వీసులు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమల శాఖ, నెంబర్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ యువతని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించేదానికి సంబంధించినవన్నీ నేనే చేశాను 99 వరకు. సో ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. ఉన్నట్టుండి మళ్ళీ జెడ్పీటీసీగా కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సోమిరెడ్డి గారికి? అంటే పార్టీ ఇప్పుడు కోవూరు బై ఎలక్షన్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక ఉప్పెనలాగా ఉంది సానుభూతి. 7 బై ఎలక్షన్స్ వచ్చినాయి రాష్ట్రంలో. 6 తెలంగాణలో ఆయన పోటీ పెట్టలే, ఒక కోవూరు పెట్టాడు. అప్పుడు తెలుస్తుంది మనం గెలవమని చెప్పి. బాబు గారు పిలిచి నువ్వు పోటీ చేయకపోతే ఎట్లా అన్నాడు. నేనేమన్నాను, ఇప్పుడు పోటీ చేసి 2 ఇయర్స్లో మళ్ళీ 14లో పోటీ చేసి ఇన్ని ఎలక్షన్లు డబ్బులు ఇబ్బంది, నాకు ఇబ్బంది అంటే, లేదు పార్టీ కోసం నువ్వు చేయాలంటే ఎస్ పోటీ చేశాం. అప్పుడు కూడా జిల్లా పరిషత్ ఏంటంటే నేను అధ్యక్షుడిగా ఉన్నా, అందరూ మేము చేయలేము అన్నారు. అంటే గెలవము అనే అట్మాస్ఫియర్ ఉంది. నేను పోటీ ఎటువంటి పరిస్థితి చేయాల్సి వచ్చిందంటే అట్లీస్ట్ పోటీ ఇవ్వాలన్నా, గట్టి పోటీ ఇవ్వాలన్నా నేను దిగాల్సి వచ్చింది. మేము వండేరు వేణుగోపాల్ రెడ్డి వీళ్ళందరూ పోటీ చేస్తామని లాస్ట్ మినిట్లో బ్యాక్ అయిపోయినారు. ఆ సందర్భంలో విధి లేని పరిస్థితుల్లో పోటీ చేశాం. అంటే మీకు ఎగ్జాంపుల్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం స్ట్రాంగ్ టీడీపీ ఉండే జిల్లాల్లో కూడా ఆ ఎలక్షన్స్లో 2, 4, 3 అటు గెలిచినారు జెడ్పీటీసీలు. మా జిల్లాలో 46లో 15 గెలిచాం, కొన్ని నేరుగా పోయినాయి. మంచి పోటీ ఇవ్వగలిగాం. జెడ్పీటీసీగా నేను ఎలక్ట్ అయినాను. దానివల్ల ఇవన్నీ ఏంటంటే అపోజిషన్లో రన్ చేయటం, ఆడ పోటీ చేయటం, 7 బై ఎలక్షన్లో పోటీ చేయటం, ఆర్థికంగా మనం చితికిపోయే పరిస్థితులకి కారణాలైనాయి. కానీ ఇన్ జనరల్గా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ లీడర్ల మీద బాగా ప్రెషర్ ఎక్కువ ఉండేది. సోమిరెడ్డి గారి మీద కూడా అట్లాంటి ప్రెషర్ ఉండేది. అంటే ఇప్పుడు నా మీద 2004లో 9లో క్యాండిడేట్ సెలెక్షన్ బాగా కోటీశ్వర్లను తీసుకొచ్చేది నా మీద పెట్టారు. ఎప్పుడు కూడా బయట నుంచి తీసుకొచ్చి నా మీద పెట్టి, ఎక్కువగా జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి ఒక పెద్ద కాంట్రాక్టర్ని తీసుకొచ్చి నా మీద పెట్టి, కొంచెం మనకి ఆర్థికంగా మనం బలహీనంగా ఉంటాం కాబట్టి దాని ఫలితాలు అనుభవించాల్సి వచ్చింది.
అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ పొలిటీషియన్ అని చాలామందికి చెప్పినట్లున్నారు. అంటే ఒక సందర్భంలో నేను రాజశేఖర రెడ్డి గారు విషయం వాస్తవం మాట్లాడుకుంటే, నేను అసెంబ్లీలో ఆయన అపోజిషన్ లీడర్, నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బిట్వీన్ 1999-2004 రాజశేఖర రెడ్డి గారు నేను కొంచెం సంవాదాలు చేసుకున్నాయి, డైరెక్ట్గా అటాక్లు చేసుకుని ఉన్నాయి. ఆయన మీద ఆయన మాట్లాడిన గవర్నమెంట్ మీద మాట్లాడితే నేను కౌంటర్ చేసినాను. కానీ అక్కడ 5,800 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎకరాకి 3 లక్షల కాంపెన్సేషన్ నష్టపరిహారం ఇస్తానంటే నేను ఇష్యూ టేకప్ చేసి బస్సులు వేసుకొని ఆయన దగ్గరికి రైతులను తీసుకుపోయినప్పుడు ఆయన చెప్పాడు వాళ్ళ రైతులకి, ఈ చంద్రమోహన్ రెడ్డి చెప్తే, ఈ చంద్రమోహన్ రెడ్డి అడుగుతున్నాడు అని అధికారులు చెప్తే 3 లక్షలు 6 లక్షలు చేశాను అని. అంటే ఫ్యాక్ట్ ఎక్కడో ఆయన ఒకవేళ నేను వ్యతిరేకమైన వాస్తవం ఆ రైతులకు చెప్పాడు. మళ్ళీ 1,70,000 పెంచాడు. చంద్రమోహన్ వచ్చాడు కాబట్టి ఎందుకు పెంచాలని అనుకోకుండా రైతుల విషయం వాస్తవాలు ఆయన అర్థం చేసుకున్నాడు. మనం చెప్పింది కొంతవరకు హెల్ప్ చేశాడు. అటువంటి సన్నివేశాలు చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి ఒకవేళ మాకు వ్యతిరేకమైన కొన్ని ఈ సందర్భాల్లో అపోజిషన్ నేను ప్రతిపక్ష నాయకుడు ఉండి చేసినా కూడా రైతుల కోసం సాయం చేసినాడు. అది మాత్రం నాకు గుర్తుంటుంది ఇప్పటికి కూడా. సో 2014 ఎలక్షన్ ముందు వచ్చేటప్పటికి సమైక్యాంధ్ర ఉద్యమం చాలా హై పిచ్లో నడుస్తూ వచ్చింది. దాంట్లో ఎక్కువ సింహభాగం మీరు, పయ్యావుల కేశవర్ గారు ఎక్కువ లీడ్ రోల్ ప్లే చేశారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కూడా 2 వాదనలు వినిపిస్తాయి. తెలంగాణ వాళ్ళు తెలంగాణ కావాలని, ఇక్కడేమో సమైక్యాంధ్ర ఉద్యమం కావాలని. ఈ సమయంలో కేసీఆర్తో మీకు బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా మామూలుగా, అంటే పార్టీలో ఉన్నప్పుడు. సో ఆయన మీద అగ్రెసివ్గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు? అంటే ఆయన మేము 94 నుంచి ఎమ్మెల్యేలు ఉన్నాము, 96, 99 మేము ఇద్దరం మంత్రులమి. మేము మా ఇద్దరికి ఆల్ఫాబెటికల్గా అసెంబ్లీలో ఒకే బెంచి చంద్రమోహన్ రెడ్డి, చంద్రశేఖరరావు ఎదురు కూర్చోండేది. మేము చాలా క్లోజ్గా మూవ్ అయినాం. చంద్రశేఖరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, మండ వెంకటేశ్వరరావు గారు. నేను వాళ్ళకంటే కొంచెం చిన్నవాడినైనా వాళ్ళతో నేను ఉండేవాడిని. పెద్ద అటాచ్మెంట్ మాకు. కేసీఆర్ గారు మాకు చాలా క్లోజ్, మాకు ఆప్తులు. బట్ ఇష్యూ వచ్చేటప్పటికి ఆయన స్ట్రాటజీ ఏంటి? వాస్తవాలు ఆయనకి తెలిసిన, ఆయన మేధావి, ఆయన వాస్తవాలు తెలిసిన తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టాలా, సెంటిమెంట్ని పెంచాలా, సీమాంధ్ర వాళ్ళని భూతద్దంలో చూపించాలా అనేది ఆయన వాళ్ళ ఉద్దేశం. అటువంటిప్పుడు నేనేమంటాను, మాకు తెలంగాణ వాళ్ళంటే ఇష్టం, సీమాంధ్ర వాళ్ళ ఆత్మగౌరవం మాకు నష్టం పడే పరిస్థితులు వస్తే మేము స్పేర్ చేయమని చెప్తూ వచ్చాం. అప్పుడు కేసీఆర్ మీద కూడా పోరాడాల్సి వచ్చింది. ఒక్కో సందర్భంలో బాధేసేది, అంత క్లోజ్గా ఉన్నాము. కవిత, కేటీఆర్ మేము డిబేట్స్లో బాగా ఫైట్ చేసుకునేవాళ్ళం. కిందకు వచ్చినప్పుడు టీ తాగేటప్పుడు వాళ్ళు అంకుల్ మీరు ఫాదర్ కొలీగ్, కానీ మా పరిస్థితులు మాకు ఇక్కడున్న లోకల్గా ఉన్న సిచ్యువేషన్ మేము ఫైట్ చేయక తప్పదు, మీరేమనుకోబాకండి అనేది. ఏం పర్వాలేదమ్మా, మీ ఉద్యమం మీది, మా ఉద్యమం మీది, మేము మీతో కలిసి ఉండాలంటున్నాం, మీరు మమ్మల్ని దూరంగా పోమంటున్నారు, తప్పదు మాకు అవమానాలు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు మీరు దోపిడీదారులు అన్నప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ మమ్మల్ని సీమాంధ్ర వాళ్ళు దోపిడీదారులు. నేను ఒకటి అడిగాను, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, గ్లోబల్ లెవెల్ టెండర్స్ పిలిచినారు, జిఎంఆర్ మల్లికార్జునరావు గారు సెట్ గారు వచ్చేసేసి ఆంధ్ర నుంచి టెండర్స్ వేసినాడు, మీరు వేసి ఉండొచ్చు కదా, తీసుకోండొచ్చు. బెంగళూరు ఎయిర్పోర్టు గ్లోబల్ లెవెల్ టెండర్స్ పిలిస్తే మా జీవి గుణపాటి వెంకటకృష్ణారెడ్డి, మా నెల్లూరు, మా పక్క మండలం, ఆయన వచ్చి తీసుకున్నాడు. తెలంగాణ వాడు పోయి తీసుకోవచ్చు కదా. ఢిల్లీలో ఎయిర్పోర్ట్ వచ్చింది, జిఎంఆర్ గారు పోయి తీసుకున్నారు, శ్రీకాకుళం నుంచి పోయి, మీరు తీసుకుంటే కొట్టారా. బాంబే ఎయిర్పోర్ట్ వచ్చింది, జీవీకే రెడ్డి మా నెల్లూరు జిల్లా ఆయన పోయి తీసుకున్నాడు. ఒక్క శంషాబాదే కాదు తీసుకుంది, గ్లోబల్ లెవెల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఇతర దేశాల్లో కూడా వ్యాపారాలు చేస్తున్నారు, పోటీ పడండి. అంతేగాని గుజరాత్ వాళ్ళు రావచ్చు, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టవచ్చు, బాంబే మహారాష్ట్ర వాళ్ళు రావచ్చు, బయట దేశాల్లో ఉన్నదని పిలిచి మనం పెద్దపేట వేయొచ్చు,
ఇన్ఫోసిస్ దగ్గర నుంచి అందరినీ ఆంధ్ర వాళ్ళు, సీమాంధ్ర వాళ్ళు, మనం అందరం కలిసి ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టకూడదు, దోపిడీదారులని మాట్లాడటం అన్యాయం ఇది అని చెప్పేసి మాతో పోటీ పడండి, మీరు కూడా ఎంటర్ప్రినర్స్గా మారండి, పారిశ్రామికవేత్తలుగా మారండి, గ్లోబల్ లెవెల్లో పోటీ పడండి అని అటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం వచ్చింది. దాంట్లో వాళ్ళు మాట్లాడినవి వాటిని తీవ్రంగా కౌంటర్ చేయాల్సి వచ్చింది. విత్ డేటా, పక్కా సమాచారంతో చేయాల్సిన పరిస్థితులు కేసీఆర్ ఫ్యామిలీ మీద వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఒక ట్యాగ్ లైన్. టీడీపీ కూడా ఆ స్టాండ్ తీసుకుంటే తెలంగాణలో ఇక మరి పార్టీ ఎట్లా బతుకుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు? అంటే సిచ్యువేషన్ ఎట్లొచ్చిందంటే, ఫస్ట్ బీజేపీ ఒక ఓటు 2 రాష్ట్రాలు ఉన్నది. తర్వాత కాంగ్రెస్ సోనియా గాంధీ కరీంనగర్లో నేను తెలంగాణ ఇస్తానని చెప్పింది. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ సపరేట్ రాష్ట్రం అన్నాడు. సిపిఐ మద్దతు ఇచ్చింది. సో బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ అండ్ సమ్ అదర్ సోనియా గాంధీ, వీళ్ళందరూ చెప్పి జనానికి హామీలు ఇచ్చిన తర్వాత మేము అప్పటికి కూడా ఉమ్మడి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనే ఉన్నాం. పరిస్థితులు ఏమొచ్చేసినాయి అంటే, మా నాయకులు, తెలంగాణలో ఉండే మా నాయకులు సర్వైవల్ ప్రాబ్లం వచ్చింది జనంలో. అవతలలో రెచ్చగొట్టి ఇళ్ల మీద దాడులు చేసే పరిస్థితి వచ్చింది, కాపురాలు చేయలే పరిస్థితి వచ్చింది, జిల్లాలు వదిలిపెట్టి హైదరాబాద్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు తెలంగాణ ప్రజల సెంటిమెంట్ని మేము కూడా గౌరవించాల్సి వచ్చింది. నన్ను ఎవరు అడిగితే నువ్వు తెలుగుదేశం వాళ్ళ ముద్దాయినంటే, మేము 6వ ముద్దాయి. ఫస్ట్ సోనియా గాంధీ, 2 బీజేపీ, 3 కేసీఆర్, 4 సిపిఐ, 5 ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి అల్టిమేట్గా మేము తెలంగాణ ప్రజల సెంటిమెంట్ని గౌరవించాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ మొత్తం 23 జిల్లాలు కలిపితే తెలుగుదేశం పార్టీ, అక్కడ ప్రజలు కోరికలను బాబు గారు యాక్సెప్ట్ చేసినారు, కమిటీని వేసి యాక్సెప్ట్ చేశారు. బట్ 2 ప్రాంతాలకి సమన్యాయం జరగాల, విభజన జరిగేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం జరగాలని చెప్పేసి కోరుకున్నాం. అది జరగలేదనే బాధ మాకుంది. ఇప్పటికి కూడా మేమైతే తెలంగాణ ప్రజలు మేము కలిసి ఉండాలా, అన్నదమ్ములం కలిసి ఉండాలా, ఉమ్మడిగా దేశంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలా. తెలంగాణ వాళ్ళకి సముద్రం లేదు, సీ కోస్ట్ లేదు, తెలంగాణ వాళ్ళకి ఓటర్ రేవులు లేవు, తెలంగాణ వాళ్ళకి మాకున్న ఖనిజ సంపత్తులు లేవు. అవన్నీ మీరు ఎందుకు పోగొట్టుకుంటారు? అట్లే మీరు రాజధాని మనందరం కలిసి 70 ఏళ్ళ అనుబంధాన్ని మాకెందుకు, మీరు మమ్మల్ని ఎందుకు దూరం చేస్తారు అనే కాన్సెప్ట్ మాది. ఇప్పుడు నేనేమంటానంటే, ఇంకొక 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి డెఫినెట్గా తెలంగాణ వాళ్ళు రిపెంట్ అవుతారు, బాధపడతారు. ఎందుకు పోగొట్టుకున్నామా ఆంధ్ర వాళ్ళని అనే రోజు దగ్గరలోనే రాబోతుంది. ఎందుకు అంత అవసరం ఉంది? ఇప్పుడు తెలంగాణ లార్జ్ స్కేల్లో డెవలప్ అవుతుందని అక్కడ ప్రభుత్వం ఆల్రెడీ ఆ సూచీలను కూడా చూపిస్తుంది. ఏ ఇయర్లో ఎంత పెరుగుదల వస్తుంది. ఏమైనా చేయనండి. ఈరోజు సింగపూర్, మలేషియా చాలా చాలా చిన్న కంట్రీస్, ఓడరేవులు, సముద్రం తీరం ఉండే ప్రాంతాలు చెందిన అభివృద్ధి మిగతా ప్రాంతాలు కాలేవు. గుజరాత్ అయినా, తమిళనాడు అయినా, ఇదైనా. మనకి 13 జిల్లాలకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, పోర్ట్స్, రైల్వే లైన్, నేషనల్ హైవేస్, కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినరల్ వెల్త్, స్కిల్డ్ లేబర్, స్కిల్డ్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అవన్నీ మీరు పోగొట్టుకున్న వాళ్ళు అయినారు ఈరోజు. రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని ఆయన ప్రజల్లోకి వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీద మాటల దాడి చేయటంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళారు టీడీపీలో అని. ఏంటి అంత అగ్రెసివ్నెస్ జగన్మోహన్ రెడ్డి మీద మీకు? నాకు ఎవరికి వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ద్వేషం లేదు. జగన్మోహన్ రెడ్డి నాకు కనిపిస్తే ఏమన్నా బాగుండారా అంటాడు,
అందరు బాగుండారా కుటుంబంలో అంటాడు. నేను ఆయన్ని బాగా పరీక్షించుంటాను. నేను వ్యక్తిగతంగా అందరు బాగుండాలని కోరుకునేవాడిని. జగన్మోహన్ రెడ్డి చెడు కోరేవాడిని కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రాజకీయంగా నాశనం అయిపోవాలా అట్టు కోరేవాడిని కాదు. కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా. అపోజిషన్లో కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలని. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పటి నుంచి ఏమేమి అక్రమాలు జరిగాయో అవి ప్రజలకి నష్టపడేవి. ప్రజలకి నష్టం చేకూర్చే పనులు మీరు చేశారు. వాటిని ప్రజల్లోకి తీసుకోపోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులుగా మా బాధ్యత. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకంగా నేనేదో దాడి చేయాలనే ఆలోచన ఎప్పుడు నాకు ఉండదు. అంటే వైసీపీ వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఇమ్మీడియట్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో, నెల్లూరులో ఉంటే నెల్లూరులో ప్రెస్ ముందుకు వచ్చేసి అంటే ఇప్పుడు ఆయన మొన్న జగన్మోహన్ రెడ్డి కుర్రోడు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని 40 ఏళ్ళు ఆయన రాజకీయ అనుభవం, నువ్వు ముఖ్యమంత్రి కాదు ముఖ్య కంత్రివి అన్నాడు. నేనుండి ఆయన లీడరు 40 ఏళ్ల నుంచి ప్రూవ్డ్ పొలిటికల్ లీడర్. ఆయన నిజాయితీపరుడు, నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ పైకి వచ్చాడు అంచెలంచెలుగా. నువ్వు ముఖ్య కంత్రి అంటున్నావు, తప్పు. ఆయన నాయకుడు, హీరో. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రతి నాయకుడివి. నువ్వు విలన్ అని చెప్పా. ఆయన ముఖ్యమంత్రి కాదు ముఖ్య కంత్రి అన్నాడు. నేనేమన్నానంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రతి నాయకుడివి అన్నా. అంటే ప్రతి నాయకుడు అంటే విలన్, నాయకుడు అంటే హీరో. అందుకని ఏంటంటే ఆయన వాడే భాష సమ్టైమ్స్ వయసు, పదవి ఇవన్నీ లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. తిరిగి చంద్రబాబు నాయుడు గారు అదే భాష మాట్లాడాడు. దాన్ని నేను కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇష్యూస్ మీద అటాక్ చేస్తాం. పర్సనల్గా నువ్వు అటుంటాడు ఇటుంటాడని ఏ రోజు మాట్లాడు. వీటికి సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతాము. ఇది అన్యాయం అని చెప్పేసి నిలదీస్తాము. ఈ షేర్లు నీకు ఎందుకు వచ్చినాయో చెప్పు అని అడుగుతాము. ఆయన మీద ఉండే కేసుల గురించి క్వశ్చన్ చేస్తాము. ఎక్కడ ఈ దేశంలో, నేను ఒకటే చెప్పా, ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడి మీద 12 కేసులు, A1, ఇంతమంది మంత్రులు, ఇంతమంది IAS ఆఫీసర్లు పోలేదు. అందుకని మీరు ఆ కేసుల్లోంచి బయటపడే వరకు మీ పార్టీ అధ్యక్షుడిగా, శాసనసభలో అపోజిషన్ లీడర్గా ఇంకొకరిని పెట్టు, నీ ఫ్యామిలీలో పెట్టు, నీ పార్టీలో ఉండే సీనియర్లు పెట్టు. నువ్వు నిజాయితీపరుడిగా బయట రా, దెన్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అప్పటి వరకు ఇంత పెద్ద కేసుల్లో ముద్దాయి ఉండి మీరే అధ్యక్షుడిగా కొనసాగటం కరెక్ట్ కాదు అని నేను చెప్తుంటాను. ఇట్లా ఉన్న లాజికల్గా మేము మాట్లాడతామే కానీ జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఏదంటే మాట్లాడే అలవాటు కూడా నాకు లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఏ కేసు కూడా పూర్తిస్థాయి విచారణ పూర్తి అవ్వలేదుగా. ఎక్కడ ఆయన దోషిగా నిర్ధారిస్తూ ఏ కోర్టు తీర్పు చెప్పలేదుగా. ఇప్పుడు ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్లో CBI ఎంక్వైరీ జరిపించమంటున్నాడు. అంటే CBI మీద నీకు నమ్మకం ఉంది కదా. అదే CBI సిట్టింగ్ జడ్జి అడిగాడు, అంతమంది CBI అడిగి ఉన్నారు. చాలా కేసుల్లో CBI ఎంక్వైరీ చేయించమన్నారు. CBI మీద నీకు నమ్మకం ఉంది కదా. అదే CBI మీ మీద 11 ఛార్జ్ షీట్స్, అడిషనల్ 2 ఛార్జ్ షీట్స్ పెట్టింది కదా. అప్పటికి నువ్వు CBI మీ మీద రుజువులతో కూడా పెట్టిన దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయాలి కదా. అందుకని కేసులో అంతిమ తీర్పు వచ్చేంతవరకు నువ్వు పార్టీకి, నీ పార్టీ అప్పుడు నువ్వు బాధ్యతలు తీసుకో, ఈ లోపల పార్టీని నడిపించు అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శశికళ ఇష్యూ వచ్చింది, ఆ తీర్పు రాకుంటే శశికళ ముఖ్యమంత్రి, ఇంత తప్పులు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటూ పోతే ఏమైపోతే దేశంలో ఇంకా నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదు, ఎన్ని తప్పులు చేసినా ఎన్ని కేసుల్లో ఉన్నా ముఖ్యమంత్రులు కావచ్చు అనే ఆలోచన రావటం మంచిది కాదు. అంటే ఇన్ జనరల్గా జగన్మోహన్ రెడ్డి మీద సోమిరెడ్డి దాడి చేస్తున్నారు, మాటల దాడి చేస్తున్నారు అన్నటువంటి కోణంలోనూ మరి వేరే ఇతర కారణాలు మీ జిల్లాలో ఇటీవల మీ మీద ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోట్ల రూపాయల ఆస్తులు విదేశాల్లో సంపాదించుకున్నారు, విదేశాల్లో వాటికి సంబంధించినటువంటి రన్ చేస్తున్నారు అని.
నేను సడన్గా ఒకరోజు ఆయన నా మీద ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నా కుటుంబానికి 1000 కోట్ల ఆస్తులు 4 దేశాలు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, హాంకాంగ్ ఉందని చెప్పాడు. నేను నిజంగా సడన్గా ఎవరైనా మా పాత తాతలు ఎవరైనా ఇచ్చిపోయినారేమో, నిజంగా ఉందేమో అని అనుకుంటుంటా. నిధి దొరికింది అనుకున్నారు. నిధి దొరికిందా అది తర్వాత నేను అన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అవన్నీ ఒక ముఠాన్ని పట్టుకున్నారు పోలీసులు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ ఒక లెజిస్లేటర్, ఒక లా మేకర్ గోవర్ధన్ రెడ్డి ఒక శాసనాలు చేసే సభలో నువ్వు సభ్యుడివి, లా మేకర్వి. ఈ రాష్ట్ర చరిత్రలో ఒక శాసనసభ్యుడు ఇంకొక లా మేకర్, ఇంకొక లెజిస్లేటర్ మీద, నా మీద, ఎమ్మెల్సీ మీద ఫేక్ డాక్యుమెంట్ ముఠాతో కూడా కలిపి, నకిలీ పత్రాలు తయారు చేసే ముఠాలతో కూడా కలిపి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి పెడితే, అంటే ఇంతకంటే అనైతికం మరొకటి లేదు. బరి తెగించి చేసినారు. ఈరోజు ఏమైంది ఆయనకి? ఆయన ముఠా పట్టుకున్నారు, ఆయన కేసులో ముద్దాయి అయినాడు, హైకోర్టులకు పోయినాడు, క్వాష్ పిటిషన్ వేసాడు, పోలీస్ స్టేషన్లో 38 రోజులు పోయి హెడ్ కానిస్టేబుల్ ఎదురుగా పోయి సంతకం నిలబెట్టి చేశాడు, జిల్లా కోర్టుకు పోయినాడు, మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళాడు, హైకోర్టుకు వెళ్ళాడు, 2 సార్లు హైకోర్టు బెయిల్ తిరస్కరించినారు, సుప్రీంకోర్టుకు పోయి టెంపరీ బెయిల్ తెచ్చుకున్నాడు. నేనేమంటానంటే, నా చేతిలోనే దాంట్లో 10% డబ్బులు ఉన్నాయి, ఆయన ఎమ్మెల్యేగా గెలవడు. ఇప్పుడు ఆయన 1000 కోట్లు అన్నాడు, దాంట్లో 10% ఉన్నా ఆయన పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఆయన పెద్ద ఆస్తిపరుడు గోవర్ధన్ రెడ్డి. అన్నవాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వ్యాపారాలు చేసి భారీగా సంపాదించుకున్నాడు. మా కుటుంబం, నేను ఏ రోజు నేను పేదోడని చెప్పలే, మా కుటుంబం ఇచ్చిన ఆస్తులు కూడా కాజేశాం. అంతవరకు నేను ఇప్పటికీ అదే మాట మీద నిలబడతా. మా సినిమా హాల్ ఇచ్చారు ఫాదర్ వాళ్ళు, అమ్మేసుకున్నాం. మా కుటుంబం పొలాలు ఇచ్చారు, అన్ని కార్పొరేషన్ లిమిట్స్లో ఉండే 7-8 గ్రామాల్లో ఉండే పొలాలన్నీ అమ్మేసుకున్నాం. మా కుటుంబం, నేను ఒక్కని కాదు, మా బ్రదర్స్, మా కజిన్స్ అందరం రాజకీయాల్లో ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినా కూడా మా మీద ఎందుకు ఈర్ష్య? ఇంకా రాజకీయంగా ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన గెలిచాడు అంటే మనుషులు, మా కుటుంబం, నేను, నా వైఫ్, నా సన్ రోజు సాక్షి పత్రికలో చంద్రమోహన్ రెడ్డి, సోమిరెడ్డి జ్యోతి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి హాఫ్ పేజీ మాకు కేటాయించి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ దేశంలో 500 కోట్ల రూపాయలు విలువ చేసే పవర్ ప్రాజెక్ట్ థాయిలాండ్లో ఉందని చెప్తే, అంటే ఎవరికైనా వాస్తవాలు తెలియకుండా ఎట్టుపోతాయి. అంత ఇమిగ్రేషన్ స్టాంప్స్ దగ్గర నుంచి ఆఖరికి బ్యాంక్ ట్రాన్సాక్షన్, సింగపూర్, మలేషియాలో వైఎస్బీసీ బ్యాంకు, ఇంకేదో ఒక బ్యాంకు, ఆ బ్యాంకుల్లో మాకు కోట్లు ఉన్నట్టు ఇస్తే, ఈ రోజుల్లో గ్లోబల్ లెవెల్లో 10 నిమిషాలు ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ చట్టాలు అన్ని దేశాల్లో వచ్చేసినాయి. అంత అమాయకంగా మమ్మల్ని ఏదో రాజకీయంగా భూస్థాపితం చేయాలని ప్రయత్నం చేశారు, వాళ్ళే నష్టపడ్డారు. అంటే ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా సోమిరెడ్డి గారి మీద అంత పెద్ద ఆరోపణ ఎందుకు చేశారు ఆయన? అంటే వాళ్ళకి ఒకటి, మనము ఓడిపోయినా ఇతను వైకాపాని ఇబ్బంది పెడుతుంటాడేననే కక్ష కావచ్చు మన మీద. రాజకీయాల్లో మనం టార్గెట్ చేసినారు, మళ్ళీ వాళ్ళ జోలికి పోకుండా ఉండాలా, మనం మాట్లాడితే ప్రజలు ఇంకా నమ్మకుండా పోతారు, మనల్ని అవినీతి పరులుగా చేస్తేననే దురాలోచన చేశారు, వాళ్ళే దెబ్బతిన్నారు. ఆ దేశాలు ఎప్పుడైనా చూసారా? సింగపూరు, మలేషియా, థాయిలాండ్. నేను 98లో స్పోర్ట్స్ మినిస్టర్గా ఏషియన్ గేమ్స్ మలేషియాలో జరిగినప్పుడు మురళీ మనోహర్ జోషి గారు కేంద్ర మంత్రిగా, నేను రాష్ట్ర మంత్రిగా, మేము ఇండియన్ డెలిగేట్స్గా వెళ్ళాం. మలేషియాలో దిగి సింగపూర్, మలేషియా చూసుకొని వచ్చాను నేను. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ నేను ఎప్పుడు 98లో, అంటే దాదాపు 20 years బ్యాక్. అతను నేను 2003, 13, 14 అంతా పోయినట్టు దొంగ ఇవి అక్కడ ఆ దేశపు ఇమిగ్రేషన్ స్టాంపులు కూడా ఫేక్ తయారు చేసి ఇక్కడ ఏ హోటల్లో దిగారు అన్నీ ఇచ్చినారు. బ్యాంక్ ఎవరో రామస్వామి వీరన్, నా వైఫ్ పేరుతో 20 కోట్లు ట్రాన్సాక్షన్, నా సన్ పేరుతో 20 కోట్లు, నా పేరుతో. అంటే
ఇంతకంటే ఐ మీన్ దుర్మార్గం, నీచం రాజకీయాల్లో ఒకవేళ ఉన్నంత మాత్రాన ఇటువంటి పద్ధతులకి మేము ఎప్పుడు కూడా, నేను ఏదైనా ఇన్ని సంవత్సరాల్లో 30 ఇయర్స్లో ఆర్ 35 ఇయర్స్లో నేను మాట్లాడితే ప్రతిపక్షం మీద ఎంతో కొంత వాస్తవాలకి దగ్గరకు ఉండాల్సిందే. అంతేగాని ఏదంటే అది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏ రోజు మాట్లాడను, ఏ బహిరంగ సభలో నేను ఏదంటే అది మాట్లాడను. నాకు తెలిసి నిజాలు అని చెప్పేసి నేను నమ్మిన తర్వాతనే మాట్లాడతా. కానీ ఈరోజు రాజకీయాల్లో విలువలు పూర్తిగా పతనం అయిపోయినాయి. కానీ 2-3 రోజులు మీకు బాగా మెంటల్గా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్టున్నారు కదా? అవును, మా కుటుంబం అంతా. ఎందుకంటే వాళ్ళ ముఠా దొరికేంత వరకు, ఈవెన్ మా వెనకుండేవాళ్ళు కూడా ఇన్ని డాక్యుమెంట్స్, బ్యాంక్ డాక్యుమెంట్స్ తెచ్చిచ్చాడు, మలేషియా, సింగపూర్, విదేశాల పత్రాలు తెచ్చిపెట్టారు, నేను ఆ దేశానికి పోయినట్టు స్టాంప్ వేసి ఇచ్చినారు అన్నప్పుడు మా తెలియని వాళ్ళందరూ నమ్మే పరిస్థితి కూడా రావచ్చు కొంతమంది. యాక్చువల్గా నేను నా గురించి, నా వ్యక్తిత్వం గురించి మెజారిటీ ప్రజలు నమ్మకపోయినా ఎంతో కొంతమంది నమ్మే పరిస్థితులు ఉంటాయి. బట్ నేనేమంటానంటే ఇది ఒక గుణపాఠం కావాలా రాజకీయాల్లో. నిరాధారంగా నువ్వు 100 కోట్లు సంపాదించావంటే, నువ్వు 1000 కోట్లు సంపాదించావంటే బురద జల్లుకోవటం పరిపాటు అయిపోయింది. ప్రజలకి రాజకీయ నాయకుల్లో ఎవరు నిజాయితీ పరులు, ఎవరు అవినీతి పరులు అంచనా వేయటము ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఈ పరిణామం డెఫినెట్గా అతనికి శిక్ష పడుద్ది. కోర్టులో అతను తప్పు చేసిన దోషిగా ఫైనల్ అవుద్ది. మిగతా వాళ్ళకి ఏంటంటే, మన అనవసరమైన అలిగేషన్స్ చేస్తే ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం అన్నా రావాలా అని చెప్పేసి నా ఉద్దేశం. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సోమిరెడ్డి గారికి ఒక వర్గం సపరేట్. మీరు ఎవరినైతే మొన్నటి వరకు వ్యతిరేకిస్తూ రాజకీయాలు నడుపుతూ వచ్చారో ఆనంద్ సోదరులు ఇద్దరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎలా అడ్జస్ట్ అవుతున్నారు? ఏం లేదు, అల్టిమేట్గా మాకు పార్టీ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇష్టాలు అయిష్టాలు అన్నీ మర్చిపోయినాం. తెలుగుదేశం పార్టీలో ఉంటే మా సోదరులు, వైకాపాలో ఉంటే మా ప్రత్యర్థులు, కాంగ్రెస్లో ఉంటే మా ప్రత్యర్థులు. మా మేనమామ కొడుకులైనా మేమైనా, ఇప్పుడు నా మేనమామ కొడుకు మీదనే పోటీ చేశాను నేను కోవూరులో. మాకేమీ ఆస్తి తగాదాలు లేవు, మాకేమీ కుటుంబ తగాదాలు లేవు. తెలుగుదేశం, ఆయన వైకాపా. తెలుగుదేశం టికెట్ ఇప్పించి గెలిపిస్తే అన్యాయం చేసిపోయినాడు, పార్టీ చెప్పింది పోటీ చేశాం. అందుకని ఎవరైనా రాజకీయాల్లో శాశ్వతంగా శత్రుత్వాలు ఉండవు అనేది అలవాటు పడిపోయినాం. తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నప్పటి నుంచి చాలామంది బయటపోయినారు, చాలామంది తిరిగి వచ్చారు. ఈ 30 ఇయర్స్లో నేను చూస్తూనే ఉన్నా. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డితో మీకున్నటువంటి విభేదాల వల్ల మంత్రివర్గంలోకి మీరు త్వరగా రాలేకపోయారు ఈ టర్మ్లో 2014. అంటే ఏం లేదు, ప్రభాకర్ రెడ్డి గారు ఒకే పార్టీలో ఉన్నాం, ఆయన నాకు వ్యతిరేకం కాదు. మేము మొన్న ఎలక్ట్ కాలేకపోయినాం అనేది ఒకటే. కానీ తర్వాత ఎమ్మెల్సీగా ఎలక్ట్ కావటం గ్యాప్ వచ్చింది, 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. మీరు ఇందాక అన్నారు ఒకసారి కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, ఈ ప్రకాశం జిల్లా, ఈ 4 జిల్లాల్లో రెడ్డి డామినేషన్ కావచ్చు, రెడ్డి సామాజిక వర్గము, ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ ప్రో కాంగ్రెస్గా ఉండేవి, ఇప్పుడు ప్రో వైఎస్ఆర్సీపీగా మారాయి. సో అలాంటప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్రియాశీలకమైన నేతకి పదవి ఇచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా పార్టీ మీద ఉంటుందిగా. డెఫినెట్గా నేను అనేది కాదు, పార్టీ కూడా 6 జిల్లాలు ఒక పరిస్థితి, సమీకరణాలు. గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు డిఫరెంట్, ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం. ఈ కోణంలో కూడా డెఫినెట్గా పార్టీ స్ట్రాటజీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆస్తుల విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినవన్నీ కూడా అసత్య ఆరోపణలు అని చెప్తూ వస్తున్నారు. కానీ పవర్ ప్లాంట్లలో సోమిరెడ్డి గారికి కూడా కొంత భాగస్వామ్యాలు ఉన్నాయి, ఆయన ఆ బిజినెస్ కూడా చేశారు అని అంటారు. నేను
2003లో నేను మా కో బ్రదర్ అండ్ మై ఫ్రెండ్ ముగ్గురం కలిసి ఒక 10 మెగావాట్ల మినీ హైడ్రో చేసాం. కమిషన్ చేసాం మేము. 2004కి కమిషన్ చేసాం, 2010లో అమ్మేసాం. 2010లో ఇంకొక 15 మెగావాట్లు మా పార్ట్నర్ మనోహర్ రెడ్డి, నేను, సురేంద్రారెడ్డి మేము ముగ్గురం కలిసి, అంటే నేను లేకపోయినా నా ఫ్యామిలీ, నా వైఫ్ డైరెక్టర్గా ఉంది, నాది కాదని నేను చెప్పను, నా కొడుకు ఉన్నాడు, నేను చెప్పను, చేసాం. 2 మినీ హైడ్రోలో నాకు షేర్ ఉండింది. 10 మెగావాట్స్లో 40% ఉండింది, 15 మెగావాట్స్లో 25% ఉండింది. 2 అమ్మేసేసాం. 2010కి అమ్మాం. అవన్నీ నేను చెప్పింది ఏంది, 2014 అఫిడవిట్లో ఏవి అమ్మేసామో, ఏవి ఇంకా షేర్లు ఉన్నాయో అవన్నీ అఫిడవిట్లో చూపించాను ఆస్తులు. నేను ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్లో నేను, నా భార్య, నా కుమారుడు ఏం ఫైల్ చేశామో అఫిడవిట్లో ఏ చూపిస్తాం. చూసుకో, నేనేమన్నా పవర్ ప్రాజెక్ట్ లేదు, అందరూ ఎవ్రీబడి నోస్ ఇట్, అందరికీ తెలిసిన వాస్తవం. అవి అమ్మేసినామయ్యా, ఇప్పుడు లేవు. ఇంకా కొత్త ప్రాజెక్టుల కోసం అప్లికేషన్లు పెట్టాము. అప్లికేషన్ పెడితే ఇన్ని మెగావాట్లు ఎట్టు వచ్చింది అంటాడు ఆయన. ఏదైనా ఒక మైన్కైనా, ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్కైనా ఫస్ట్ అప్లికేషన్ని కన్సిడర్ చేస్తారు. ఒక 50 మెగావాట్లకి ఏదో ఒక పెద్ద రివర్ పోతుంది, ఏదో ఒక పాయింట్ చూసి ఎవరో ఒక టెక్నీషియన్ ఇస్తాడు, కన్సల్టెన్సీ ఇస్తుంది, ఇది అప్లై చేయండి సార్, బాగుందండి, అప్లై చేస్తాము. అది డిపిఆర్ ఇచ్చిన తర్వాత, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో వైబుల్ కాకపోతే దాన్ని వదిలేస్తాము. అవన్నీ తీసుకొని వచ్చేసి నీకు పవర్ ప్రాజెక్ట్ ఉన్నాయంటే చూపించవయ్యా స్వామి, నీవు ఐ మీన్ నా అఫిడవిట్ చూసుకో, నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాము, వాటిని చూసుకో. బియాండ్ దట్ ₹1 ఎక్కడైనా ఒక షేర్ ఉన్నా, ₹1 ఆస్తి ఉన్నా, నేను ఐఎమ్ లయబుల్, నేను సమాధానం, ఐఎమ్ రెస్పాన్సిబుల్, సమాధానం చెప్పుకోవాలా. ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ నోయిడాలో నంబర్ ఆఫ్ కంపెనీస్లో దేశం మొత్తం మీద ఆస్తులు కొనున్నాడు గోవర్ధన్ రెడ్డి. నేనేమన్నా క్వశ్చన్ చేశానా? నా కుటుంబం వ్యాపారం చేయకూడదు. మా ఫాదర్ వాళ్ళు ఎప్పుడో 50 ఏళ్ల క్రితమే సినిమా థియేటర్లు, ఆ రోజుల్లో సినిమా థియేటర్లు, ట్రాన్స్పోర్టు, రైస్ మిల్లులు తప్ప వ్యాపారాలు ఉండేదిలే. నాడి హార్ట్ ఆఫ్ ద టౌన్లో అప్పుడే మాది 62లో సినిమా హాల్ ఓపెన్ అయింది మాకు. నేను పుట్టకముందు మాకు ఫోర్డ్ కార్ ఉండింది. నేను పుట్టేటప్పటికి హిల్మన్ కార్, ఇంపోర్టెడ్ కార్ ఉండింది, హిల్మన్. మాకు 7-8 గ్రామాల్లో భూములు ఉన్నాయి, అన్నీ నెల్లూరు టౌన్ అనుకొని. 3 పంటలు పండేవి మావి, 2-3 పంటలు. అవన్నీ ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడమే. గోవర్ధన్ రెడ్డి ఏమి లేకుండా సంపాదించుకున్నాడు. నీకెందుకు ఇంకా మా మీద ఈర్ష్య? నేను ఈరోజు కూడా చెప్తుండా, నేను నా ఎలక్షన్ ఎన్నికల అఫిడవిట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి మించి ఎక్కడున్నా నేను ప్రజలకు సమాధానం చెప్పుకుంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి మీద మీ మాటల విమర్శలు, తోటాలు తగ్గించుంటే మీ మీద ఇట్లాంటి ఆరోపణలు వచ్చిండేవి కదా. రాజకీయాల్లో మనం ఉన్న తర్వాత మనం జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి వాళ్ళు ఏదన్నా మాట్లాడితే నా మీదకి వస్తారు, నన్ను బదనాం చేస్తారు అని చెప్పేసి భయపడితే మనము న్యాయం చేసిన వాళ్ళం కాదు. దాని బదులు వదిలేసేసి ఇంట్లో కూర్చొని వ్యాపారాలు చేసుకోవచ్చు. ఉన్నప్పుడు ఏ రోల్ ప్లే చేయాలనో దానికి న్యాయం చేసినప్పుడే అది ప్రజలు హర్షిస్తారు. దాంట్లో నేను 91లో జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన మీద పోరాడినోడిని, ఆనవాళ్ళు ఉంటే పోరాడినోడిని, రాజశేఖర్ రెడ్డి ఉంటే ఫైట్ చేసినవాడిని, కేసీఆర్ ఉంటే ఫైట్ చేసినవాడిని, జగన్మోహన్ రెడ్డి ఉంటే పోరాడినవాడిని. అందుకని నాకేమి ఇల్లీగల్ బిజినెస్లు ఏమి లేవు, ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఏమి లేవు. నేను రాష్ట్ర ప్రభుత్వం ఫేవర్ తీసుకొని ఏమి చేసింది లేదు. అది కూడా నేను కర్ణాటకలో మినీ హైడ్రో కర్ణాటకలో అప్లై చేసాం. మా ఫ్రెండ్స్, మా శెట్టి గారు, చంచయ్య గారు అప్లై చేస్తే మా చేత చేయించారు. అప్పుడేదో వాళ్ళ లైన్లోకి పోయినా. నారా లోకేష్ని ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా తీసుకోవాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయన ఏకగ్రీవంగా కూడా ఎన్నికయ్యారు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయాల్లో కూర్చుంటే కొంత ఎక్కువ ఇంపాక్ట్ వచ్చి ఉండేది. ఎమ్మెల్సీగా రావటం వల్ల ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆలోచించారు ఎప్పుడైనా? అంటే లోకేష్ బాబు జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీ. లోకేష్ బాబు కార్యకర్తల సంక్షేమ కార్యక్రమాలకి ఆయన హెడ్. ఎన్టీఆర్ ట్రస్ట్ యాక్టివిటీస్ ఆయనే చూస్తున్నాడు. 7 ఏళ్ళు 5-6 ఏళ్ళు పార్టీకి పనిచేశారు.
అటువంటి లోకేష్ బాబు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇంతమంది ఎమ్మెల్సీలు అవుతున్నాం అండ్ ఫ్రెష్ క్యాండిడేటు ఎమ్మెల్సీ కోరుకోవడంలో పార్టీ ఎమ్మెల్సీ చేయడంలో తప్పులేదు. ఇప్పుడు అఖిలేష్ యూపీ చీఫ్ మినిస్టర్గా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎలక్ట్ కాలేదు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, నిన్న ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్సీగా ఉండి నేను ఒకటి అడుగుతున్నప్పుడు వాళ్ళు కొంతమంది కామెంట్ చేసినారు, జగన్మోహన్ రెడ్డి ఎంపీగా కాంగ్రెస్లో ఉన్నాడు, వాళ్ళకి లీడర్ ఎవరు? మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు లోక్సభలో ఎలక్ట్ అయినాడా? కాలేదే. రాజ్యసభ మెంబర్గా ఉన్నాడే అప్పర్ హౌస్లో, ఇది కూడా అప్పర్ హౌస్, ఎమ్మెల్సీగా ఉన్నాడు. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా ఎమ్మెల్సీగా ఉండొచ్చు, లోకేష్ ఎమ్మెల్సీ కాకూడదు, ఎమ్మెల్యేనే రావాలని అనుకోవటం కరెక్ట్ కాదు. అంటే ఇతర పార్టీలతో పోల్చుకోవడం బాగానే ఉన్నా పార్టీలో మరి ఇది అడ్జస్ట్ అవుతుందా పార్టీ కార్యకర్తలు? ఇప్పుడు లోకేష్ బాబు గారి కోసం లోకేష్ అనే అతన్ని నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ లెవెల్లోనే చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తాడు, డెఫినెట్గా కంటెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఏమంటానంటే లోకేష్ బాబు గారి కోసం ఒక ఎమ్మెల్యేని పిలిచి రిజైన్ చేయించి ఆయన సీటుని ఆయన త్యాగం చేయమని అంత అవసరం ఇప్పుడు లేదు అంట నేను. సో ఎమ్మెల్సీ కావడంలో తప్పేం లేదు, ఇదేమి కొత్త కాదు. నేను దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రి ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు అని అంటుండా. మన్మోహన్ సింగ్ గారు 10 years రాజ్యసభ నుంచి నామినేట్ అయిపోయి వచ్చాడు కదా. మీరు లోకేష్ బాబు గారి గురించి భూతద్దంలో చూస్తున్నారు వాళ్ళు. సోమిరెడ్డి గారు వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకొని రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మరి సోమిరెడ్డి వారసులు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? మేము ప్రస్తుతం ఎట్లుందంటే మేము రాజకీయాలకు రావటం కుటుంబ సభ్యుల్ని ఇబ్బందులు పెడుతున్నాం. అది మేము అనుభవించింది చూసిన తర్వాత పిల్లలు రాజకీయాల్లో ఉండటం శ్రేయస్కరం కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో ఒక తీరు ఇప్పుడు ఎట్లున్నాయంటే రాజకీయాలు, పాలిటిక్స్లో ఉండాలను అనుకుంటే కాంట్రాక్టర్ గానో బిజినెస్ మ్యాన్ గానో 100,000 కోట్లు సంపాదించినోడు వచ్చి ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు వేవ్ ఉన్నప్పుడు తప్ప. అందుకని అటువంటి పరిస్థితుల్లో మాలాంటి ట్రెడిషనల్ పొలిటికల్ ఫ్యామిలీస్ సర్వైవలైజ్ కష్టం అవుతుంది. న్యూ రిచ్ పీపుల్ వచ్చేస్తూ ఉండారు. అందుకని ఒక రకంగా శ్రేయస్కరం కాదు. ఇంకా వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు, మాకుండే ఫాలోయర్స్ ఏం కోరుకుంటారు, ఆ పిల్లలు ఏం నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళకే వదిలేస్తాం. 2019 ఎన్నికల్లో ఏదైనా కంటెస్ట్ చేసే అవకాశం ఉంది మీ అబ్బాయి? నేనే కంటెస్ట్ చేస్తా. మీరు కంటెస్ట్ చేస్తారు ఎలా? చూస్తాం, అప్పుడు పరిస్థితులు బట్టి ఆలోచిస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో స్పెషల్ డిస్కషన్. నా పేరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇప్పుడు నేను ఐ డ్రీమ్ మీడియాతో నేను నా ఆలోచనలు షేర్ చేసుకున్నాను. మీరు కూడా ఐ డ్రీమ్ మీడియాలో నా ప్రోగ్రామ్ని వాచ్ చేసి మీ అభిప్రాయాలు తెలపాల్సిందిగా కోరుతున్నాను.